అంగలాచు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను భక్త చితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చదవో నీలో నటుల చేర్చుకుందో దేవా నేను నీయందే భారమాని వర్ధించు సుందరేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందరే తెన్ను కన్ను వలపి చూసిన నీరు పెతిలియుచుండు నెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు నెలసి చూసిన నీ పేర పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను గలను వడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలది గర్భములందు నీవేయున్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందు సస్సులందు సలయముల ఎర్రని ప్రసవములను సానముల బారెడు నది చల్లమందు తరచున గుండెలో నిరక్తమును పిండే పూత పోసితి వాలే తపుడమి నన్ను పెట్టు కష్టాలు లెక్క పెట్టు నడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధే ఏది అవధి నీ పూజ భీష్ట సిద్ధే వేరుగా చందరము లేదు వెతుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములో ప్రకృతి సతిరతలను తలంబ్రాలు జల్లో నగములు దిలేసి నీ మహోనతికి మ్రొక్కు ఎల్లలోకాలు నీ ఇంద్రులేను నీదు పాద సేవకునైననే పనికిరానే ఎరసి కాపాడు మనుట కక్కర కురానే చూడు మీ నన్ననుటకు నోర్చుకొనలేరే బ్రహ్మో నాలో
రమ్ములేలా రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర నీవు అనంతుడవు అల్పమానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడము. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడము. నీకంటే గనులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవరునూ లేరు. ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలయములు అనాధికములు అంధమోక్షములకు అతీతమైన ఈ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము దీనులము నీవే దిక్కుని నమ్మి ఉన్న భక్తులము. మా భారము అన్నధారుని వలె నీపై వేసుకుని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒనియగా నీతో ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వరా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమునే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు దయాళుడవు దీన రక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు. నీకు మా నమస్సులకును గాక. స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలేష సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ విష్ణు సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ విష్ణు సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొయినుద్దీన్ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొయినుద్దీన్ సద్గురు ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్ రండి, ఈశ్వరుని తీసుకెళ్ళము. సభ్యులంతా కూడా ఎక్కడ అక్కడే కూర్చోవలసిన విజ్ఞప్తి. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి సభ్యులు వేదిక ఎడమరాగంలో కూర్చోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఏమని అడిగేవు
పెట్టిన కరవడే ఇదేమి, నూట వేలు పెట్టిన కరవడే ఇదేమి, ఎంత వింత ఇది తానిరుగై భామా, ఎంత వింత ఇది తానిరుగడి భామా, ఏమి వింతలు ఇది ఆశ్చర్యమందే నువ్వు, ఏమి వింతలు వింతలు పలికేను వింతలు పలికేను స్వామి చెంతకు వచ్చి, వింతలు పలికేను స్వామి చెంతకు వచ్చి, గన్నము పెట్టిన ఏమని అడిగేను, దన్నము పెట్టిన ఏమని అడిగేను, ఏమి వింతలు ఇది ఆశ్చర్యమందే నువ్వు, ఏమి వింతలు ఏమి ఎరుగడి తాను నరుడు కాడేవాడు, మాయా మహితుడే మముగా చువాలే, మముగా చువాడే. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. श्री शुभाकार महनीय सेव्य दिव्य भव्य कल्याण गुण करुणाव्ययुंडवु आदिदेवुंडवकिल लोकैकुडीवे कलुषगत वेशभूष आकैललीश अवतरिंपुनु ब्रह्म जीवात्म जगमु ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబు రచయింతు శ్రద్ధతోడ కలుషగత వేషభూష ఆ కైలలేష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నమస్కారాలు. స్వామి చల్లని కృపా కటాక్ష వీక్షణల చేత మనం ఈరోజు స్వర్గమాత అనే మహాగ్రంథంలో వంచకులు అనే పాఠాన్ని మనం చదువుకున్నామండి. అందులో వంచకులనే పదానికి అర్థం మనం చెప్పుకున్నట్లయితే నమ్మించి మోసం చేసేవారు. భౌతికపరంగా మనకి భౌతిక విషయాల్లోనే ప్రాపంచికపరమైన విషయాల్లోనే నమ్మక ద్రోహం చేస్తే మనం ఎలాగైతే బయట పడలేమో చివరి క్షణం వరకు తెలియదు మనకి.
మరి ఆధ్యాత్మికపరమైన విధానంలో మనం దాన్ని ఆశ్రయించినటువంటి వారిని వంచన చేసి మోసం చేసి నీకు మోక్షం ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పేసి వంచన చేసి వంచేటువంటి వాళ్ళు ఉంటారు సుమా. ఆధ్యాత్మికపరమైన విధానంలో మనం కానీ వంచనకు కానీ గురైనట్లయితే ఈ జన్మ చాలా విలువైంది, పవిత్రమైన ఈ మానవ జన్మని మనం నిరర్థకం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఈ జన్మ ఒక్కసారే వస్తుంది మానవుడికి, మానవ జన్మ ఒకేసారి వస్తుందని చెప్పేసి స్వామి చెప్పగా చెప్తారండి. అంతేత అందులో మొట్టమొదట స్వామి కందాపురం ఏం చెప్పారంటే, కలి పెరిగిపోయే జగమున కలిరాజు స్వతంత్రుడగుచున్ కల్పమునేలన్ తలనెత్తే సిరులు తొలగెను కలహంబులది కంబులయ్యే కలికాల మహిమా అల్పులు గనులై వెలసిరి నడుమా పులకాంతాలకు చారాలనాలు వేదాంతములు నేర్పుచున్నారు పలుక నేటికింకా కలికాల మహిమా. కలికాలం అంటండి. కలి పెరిగిపోయే జగమున, జగత్తులో కలి పెరిగిపోయిందట. కలి అంటే కలహాలండి. మరి కలి మనకి మన యుగానికి కలియుగం అనే పేరు కూడా ఉందండి. మన యుగానికి కలియుగం అంటాం. అసలు ఈ కలి గురించి భాగవతంలో ఏం చెప్పారంటే, ధర్మం కృతయుగంలో 4 పాదాలలో ఉందటండి. 4 పాదాల మీద నడిచిందట. ఏంటో 4 పాదాలు అన్నప్పుడు తపస్సు అటండి మొట్టమొదట. రెండోదేమో శౌచం అంటే పవిత్రంగా ఉండడం. మూడవది దయ కలిగి ప్రాణుల ఎడల సకల జీవరాశుల ఎడ దయ కలిగి ఉండడం. 4వది సత్యం అండి. ఈ 4 పాదాల మీద హృదయయుగంలో ధర్మం అనేది నడిచిందట. అది త్రేతాయుగం రాబడికి ఒక పాదం అది నశించిందటండి. ద్వాపరయానికి రాబడికి 2 పాదాల మీద నడిచిందటండి ధర్మం. ఇక ఈ కలియుగంలో కలియుగానికి 3 పాదాలు లేకుండా పోయినాయటండి. ఒక కాళ్ళ మీద నడుస్తుంది ధర్మం. ఈ సంఘటన కృష్ణ పరమాత్మ పరమపదించిన అనంతరం భూదేవత ధర్మదేవత సంవాదం చేసుకున్నాయటండి. అయ్యో కృష్ణ పరమాత్మ వారి యొక్క పాద స్పర్శ చేత నా జన్మ ధన్యమైందని చెప్పేసి భూమాత ఎంతో బాధపడిందటండి. ధర్మదేవత ఈ ఇద్దరు కూడా సంభాషణ చేస్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు ఇదంతా విన్నారటండి. ఈ వింటున్న సమయంలో కలిపురుషుడు వచ్చేటండి. అప్పటికే వచ్చి ఈ ఒంటికాల మీద ఉన్నటువంటి ధర్మదేవతను తన్నేసేటండి. తన్నేస్తే కింద పడిపోయిందటండి. తల్లి గోమాత రూపంలో ఉందటండి ధర్మదేవత. ఆ తల్లి పడిపోతే తల్లిని, అమ్మ నువ్వు బాధపడక తల్లి, ఈ కలిని నేను తరిమేస్తాను చంపేస్తాను అని చెప్పేసి ఆయన విజృంభించి యుద్ధం చేసి కలిపురుషుడితో యుద్ధం చేసి మొత్తాన్ని జయించటండి. జయిస్తే నాయన ఆ కలిపురుషుడు అన్నటండి, ఇది నా కాలం, ఇది నా కాలంలో మరి నేను ఉండాలి, నీవు మరి నన్ను సంహరిస్తే నేను ఎక్కడ ఉండాలి అని అన్నట్టు. నేను ఏమైపోతానని చెప్పేసి అంటే పరీక్షిత్ మహారాజు ఆయన కొన్ని స్థానాలు కల్పించవయ్యా అని చెప్పేసి అడిగితే, జోదం ఎక్కడైతే జోదం జరుగుతుందో అక్కడ ఉండవయ్యా అని అర్థం. అలాగే మధుపానం, అలాగే స్త్రీ వ్యామోహం, అలాగే
ఇంకొక విషయం ఉందండి, ప్రాణి హింస, ప్రాణి వధ, జీవహింస ఎక్కడ జరుగుతుందట నీ ఉండవయ్యా అంటే, ఈ 4 చోట్ల నాకు చాలా తండ్రి అని చెప్పేసి పరీక్షణ్ మహారాజు చెప్తే, స్వర్ణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండవయ్యా, ఆయన బంగారం అంటే ఇష్టం ఉండదు, అంటే ఈ భౌతికమైన సంపదలు అంటే ఆయనకి ఇష్టం ఉండదు పరీక్షణ్ మహారాజు. జోదం అన్న ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ తండ్రులు జోదం ఆడి రాజ్యాన్ని కొరిగిపోయారండి. అంచేత మధుపానం అన్నా ఇష్టం ఉండదు, స్త్రీ వ్యామోహం ఆయన అసలే లేదు. ఆయనకి ఇష్టం లేనివన్నీ కూడా అడిగితే చెప్పారండి. చెప్తే ఇంకొకటి అడిగితే బంగారం మీద కూడా ఆయన వ్యామోహం లేదట, బంగారం మన చోట నువ్వు ఉండని చెప్పేసి. అంటే ఈ బంగారం అనేది స్థానం ఎప్పుడైతే కల్పించారో అప్పుడే ఇంకొక 5 స్థానాలు ఎక్స్ట్రా వచ్చేసాయి. ఏంటంటే అసత్యం ఒకటండి, గర్వం ఒకటి, అలాగే కామం, తర్వాత హింస, తర్వాత వైరం, భేదభావం, మొత్తం 10 స్థానాలు మాట. 10 స్థానాల్లో అంటే ఇవన్నీ ఉన్న చోట కలిపురుషుడు ఉంటే ఇంక లేని చోట ఏముందండి, మొత్తం అవే. అక్కడే ఈ జగత్తు నాశనం కావడానికి ఇవే కదా ముఖ్యం కదా, ధనం, ఈ హింస, వైరం, కామం, బంగారం, ఇవన్నీ కూడా మధుపానం, జోదం, మన ప్రపంచంలో ఉండి ఇవన్నీ వ్యసనాలండి. ఈ వ్యసనాలు బారిన పడి జగత్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అదే చెప్తున్నారు స్వామి. ఇన్ని విషయాలుగా ఉన్నట్టయితే జగత్తు నాశనం కాకపోతే ఏమవుతుంది అని చెప్తున్నారు స్వామి. అదే చెప్తున్నారు స్వామి, కలి పెరిగిపోయే జగమున కలిరాజు స్వతంత్రుడగుచు. ఎప్పుడైతే ఈ అవకాశం దొరికేసిందో కలిపురుషుడికి, ఆయనకి స్వేచ్ఛ లభించిందట. స్వతంత్రుడగుచు కల్పమునేలన్. ఈ యొక్క కలియుగాన్ని అంతా కూడా వెళ్ళడానికి ఆయనకి తల ఎత్తినట్టండి. తల ఎత్తిన తర్వాత అంతకుముందు ప్రజలంతా కూడా సిరి సంపదలకి లోటు లేదటండి, ఆరోగ్యానికి బాధ లేదటండి. అసలు ఈతివలాలు ఎలా ఉంటాయో తెలియవట, కష్టసుఖాలు ఎలా ఉంటాయో తెలియటండి. అటువంటి ప్రజలకు ఇవన్నీ కూడా వచ్చేసేటండి. సిరులు తొలగిపోయాట, బాధలు పెరిగిపోయాట. ఈ సిరులు ఎప్పుడైతే తొలగిపోయాయో అప్పుడే కలహాలు మొదలయ్యేటండి. ఇదే కలికాల మహిమ అని చెప్తున్నారు స్వామి. సిరులు తొలగిను కలహంబులధికంబులయ్యే. కలహాలు ఎలా వచ్చేటండి, స్వార్థం ఎప్పుడైతే పెరిగిందో, నాదనే భావం, నేననే భావం, నాదనే భావం ఎప్పుడైతే మనలో పెరిగాయో అప్పుడే కలహాలు అనేవి జరిగినవి. ఎవరికి కూడా మనశ్శాంతి అనేది లేనటువంటి విధానం, అదే కలి పెరిగిపోయే జగమ్మన, జగత్తులో కలి పెరిగిపోయినది. ఇటువంటి పరిస్థితుల్లో అల్పులు గొప్పవారుగా మారిపోయేటండి, గొప్పవారుగా ఉండి పెత్తనం చలాయిస్తున్నారట. అల్పులు ధనులై వెలసిరి నడుమ. ఈ కాలంలో నీచులకే స్థానం ఉంది సుమా, నీచులు పూజింపబడుతున్నారని చెప్పేసి అన్నారు స్వామి. దుర్మార్గులకే స్థానం ఉంది, వాళ్ళదే రాజ్యం అంటున్నారు స్వామి. ఇంకా ఏం చెప్తారంటే, కులకాంతలకు జారలనలు. స్వచ్ఛమైనటువంటి కులంలో గొప్ప వంశంలో జన్మించినటువంటి స్త్రీమూర్తులు, మంచి సాధుశీలం కలిగినటువంటి స్త్రీమూర్తులు గట ఆ జారత్వం కలిగినటువంటి స్త్రీలు వేదాంతాలు చెప్తున్నారటండి. చెప్పడం దేనికి అంటున్నారు స్వామి, కొలుపనేటికి ఇంకా వేదాంతాలు చెప్తున్నారు. కాలం మారిపోయింది, ఇదంతా కలికాల మహిమ అని చెప్తున్నారు స్వామి. ఇటువంటి కలికాలంలో మనం మరి ఎలా ఉండాలా, అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదని చెప్తున్నారు. ఈ యొక్క వంచకులు వంచన చేసే ఆధ్యాత్మికపరమైన విధానంలో వంచన చేసి మోసం చేసి మన జన్మల్ని నాశనం చేసే వాళ్ళ చెంతకి వెళ్ళొద్దన్నారు స్వామి. ఎలాగంటారంట, లోపములున్నవారు, గుణలుప్తులు, మూర్ఖులు, స్వార్థలాభ సంతాపమునన్ పరార్థ సముదాయమును హరించు శుంఠలం కాపురుషులు గురుల పేరును ఒత్తురు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి వాళ్ళ చెంతకి వెళ్ళొద్దన్నారు స్వామి. ఈ విధంగా కొందరి మహాపాపుల మాయల బడనివ్వాలే. ఇటువంటి వీళ్ళంతా కూడా లోపంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో ఏవో లోపాలు ఉంటాయండి. గుణలుప్తులు అంటే
ఈ అన్ని గుణాలను కూడా వాళ్ళు కలిగి, సద్గుణాలన్నీ కూడా కలిగి ఉన్నవాళ్ళు, దుర్గుణాలతో నిండి ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖులు. స్వార్థలాభ సంతాపం, స్వార్థం చేత దాన్ని ఆ స్వార్థ చింతన భావంలో పరుల యొక్క ధన సముదాయాలను అనుభవించేటువంటి మూర్ఖులు, అలాగే సొంటలు కూడా వచ్చి ఈ గురుల పేర్లు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారా? అటువంటి వాళ్ళ మహాపాపులు. వాళ్ళ యొక్క పాపుల యొక్క మాయల్లో పడకుండా ఉండి ఎవరైతే జ్ఞానం నేర్చుకుంటారో వాళ్ళకే జన్మ తరింపు అవుతుందని చెప్తున్నారు స్వామి. అయితే ఈ కలి గురించి చెప్పిన చివరిగా మా స్వామి చెప్తారంటే, చెదలు ముదిరిన రెక్కలు వదుపుచుండు. చెద ముదిరితే దాని రెక్కలు దొరుకుతుంటాయి. రెక్కలు దొరికి మొత్తం సంచరించి ఎక్కడెక్కడ వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా పాడు చేస్తుంటారు. చెట్టు ముదిరిన బదనిక పుట్టుచుండు. చెట్టు ముదిరితేనటంటే అందులో బదనిక అంటే ఒక ఔషధమైనటువంటి విశేషం చెట్లు మొలుస్తారండి. దాన్ని ఔషధంగా మనం స్వీకరిస్తూ ఉంటాం. చెట్టు ముదిరిన బదనిక పుట్టుచుండు, కాలమీ రీతి ముదిరిన కలిదనించు. కాలం ఈ విధంగా ముదిరిపోతే కలిపురుషుడు పుడతాడటండి. అటువంటి కలిని హరించువాడిపో కలికి మూర్తన. అటువంటి కలిని హరించేవాడే మన సద్గురుడు, కలికావతారం అని చెప్తున్నారు స్వామి. అటువంటి కలికావతారిని మనం ఆశ్రయించి వారి యొక్క సేవలో మనం నిమగ్నం అయితే మనకి ఏ బాధలు ఉండవు అని చెప్పేసి, మన జన్మ చరితార్థం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామికి మీకు తెలియజేస్తున్నాను. ఈ కలికాలంలో అల్పులు, దుర్గుణాలు కలిగినటువంటి దుర్మార్గులు, ఇంకా ఇతర చెడ్డ గుణాలు, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ప్రభావం నుండి బయటపడాలి అంటే జ్ఞాన మార్గంలో సద్గురుని ఆశ్రయించాలని చక్కటి విషయాలు చెప్పినటువంటి మాస్టర్కి సభతరఫున కృతజ్ఞతలు. కోమల్ గారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఈరోజు శాతత్వంలో మనకి స్వామి మానవ మనుగడ అనే విషయం గురించి ఏం తెలియజేశారో తెలుసుకుందామండి. సాధారణంగా మానవ మనుగడ అన్నప్పుడు మానవుడు అనగానే మనం ఏం చెప్పుకుంటున్నాం? సాధారణంగా 84 లక్షల జడజన్మలను క్షాళనం చేసుకుని వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మాన్ని మనము పురాణాల్లో కానీ వాంగ్మయంలో కానీ చెప్పడం అనేది పరిపాటిగా ఉంది. అయితే మానవ మనుగడకు వచ్చేసరికి ఈ ఉత్కృష్ట జీవిగా జన్మనెత్తినటువంటి మానవుడు నిజంగానే ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అంటే అది ప్రశ్నార్థకంగా ఉందండి. అంటే జన్మతోనే మానవుడు ఉత్కృష్ట మానవుడు మనం అనడం హాస్యాస్పదం అంటున్నారు స్వామి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులు మనం పరిశీలించి చూసినట్లయితే అందులో కొంతమంది ఉత్కృష్ట మార్గంలో అంటే జ్ఞాన మార్గం, మంచి మార్గం, కొంతమంది నికృష్ట మార్గం అంటే అజ్ఞాన మార్గం, చెడు మార్గంలో ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుందంటే ఈ మానవ జన్మ ఎత్తినటువంటి వ్యక్తి ఏ జీవి నుంచి అయితే ఈ జన్మ రూపాంతరం చెందాడో ఆ జన్మ వాసన, ఆ జన్మ తాలూకు లక్షణాలు మనం విడిచిపెట్టకపోవడంతో మనం జంతు ప్రవర్తన కలిగి ఉండడం అనేటువంటిది మానవుడు జరుగుతుంది. అటువంటి మానవుడిని మనం చూసినప్పుడు అతన్ని జంతువులతోనే పోల్చి మనము విమర్శించడం జరుగుతుంది. ఇతని ప్రవర్తన అంటుంటాం కదా, వీడిది కుక్క బుద్ధి అని, లేకపోతే వీడిది కోతి బుద్ధి అని ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి అతని యొక్క నైజం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు విమర్శించాల్సి వచ్చినప్పుడు ఆ జంతువు యొక్క లక్షణాల పేరు చెప్పి అతన్ని మనం విమర్శించడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే అతను ఆ విమర్శకు అర్హుడుగా తన జీవనాన్ని మనుగడని గడిపాడో అతను ఉత్కృష్ట మానవుడు అనడంలో అసలు అర్థమే లేదు అంటున్నారు స్వామి. ఇంకా అతను ఉత్కృష్ట మానవుడు అవడు, నికృష్టమైనటువంటి మానవుడు. అయితే ఈ ఉత్కృష్టత అనేది మనం ఎట్లాగంటే మన యొక్క ప్రవర్తన ద్వారా మనం నడిచే జీవన విధానాల్లో మనం సంపాదించుకోవాలి. అయితే ఎందుకు మనం ఉత్కృష్ట మానవునిగా రూపాంతరం చెందలేకపోతున్నాం? నికృష్టంగానే మన జీవితాన్ని గడిపి చీకటి మార్గంలో పడి అజ్ఞాన మార్గంలో పడి మళ్ళీ జన్మలకి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే సాధారణంగా మానవుని యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా జీవనం స్వార్థంపై మోసి ఉంది. ఆ
అతను ఎవరు ఎంత విమర్శించినా, ఎవరు ఏ విధంగా అనుకున్నా అతను చెలించడు. స్వార్థాన్ని మోసే స్వార్థంతోనే అతను ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్వార్థం అనేది పెంచి పెరిగిపోయిందో అతను నికృష్ట కార్యకలాపాలకి ఒడిగట్టడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఇంకా అతను మానవుడైనప్పటికీ ఉత్కృష్ట మానవుడైనటువంటి ఉత్కృష్ట అనేది అతని యొక్క జీవితంలో మనకి కనిపించదు. అయితే సాధారణంగా ఈ భ్రాంతి మహాశక్తికి లోబడి మానవుడు కూడా ఈ నీచ కార్యకలాపాల వైపు పాల్పడడం జరుగుతుంది. నికృష్ట మార్గం వైపు అతను పయనించడం జరుగుతుంది. అయితే మనము ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మన ప్రవర్తన ఏంటి, మన నైజం ఏంటి, మన మనుగడ ఏంటి అనేది మనం గ్రహించుకోకుండా ఎదుటి వ్యక్తిని విమర్శించడం జరుగుతుంది. ఎదుటి వ్యక్తిని విమర్శించినప్పుడు ఏ కారణంగా అయితే అతను మనం విమర్శించామో, ఏ విధంగా అయితే నికృష్ట మార్గంలో ఉన్నాడని మనం పరిగణన చేసుకున్నామో ఆలోచించుకున్నట్లయితే మనం ఆ విధంగా ఉన్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకుంటే మనలో కావాల్సిన మార్పు ఏంటి, మనం ఉత్కృష్ట మార్గంలో ఉన్నామని మనం రూఢీ చేసుకోవాలంటే మనం ఏ మార్గంలో ప్రయాణించాలి అన్నది మనకు తెలుస్తుంది. అంతే కదా, మన చుట్టూ ఉన్న మనుషులు పరిశీలించినప్పుడు మాత్రమే ఇది ఈ వ్యక్తి ఇలాగా ఉన్నారు, ఈ వ్యక్తి ఇలా ఉన్నారని మనలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఇది మంచి మార్గం, ఇది చెడ్డ మార్గం అనేది మనకి తెలిసిపోతుంది. అలా పరిశీలన చేసుకుని మనగా మన మనుగడను మార్చుకుని ఉత్కృష్ట మార్గం వైపు, ఈశ్వర మార్గం వైపు ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అతను ఉత్కృష్ట మానవుడు. అయితే ఏ మానవుడైతే ఈ నికృష్టమైన భావనలు తనలో తలెత్తాయో ఆ తలెత్తినప్పుడు ఇది భ్రాంతి మహాశక్తి కారణంగానే ఈ రకంగా జరిగినదని గ్రహించి ఆ మార్గంలో ఆగిపోతాడో అతనికి గురువు ఆశీర్వాదం ఉన్నప్పుడు, అది మన గురువు సద్గురువు అయినప్పుడు, మనం ఆయన ఆశ్రయించినప్పుడు, మనం ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఈశ్వర విషయం తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు మనలా భ్రాంతి మహాశక్తి పాల్పడి మన చేత అకారణమైన ఆలోచనలు కానీ, అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు కానీ, నికృష్టమైనటువంటి ఊహలు కానీ మనలో కలిగజేసినప్పుడు ఈ భావం మనలో కలిగజేసింది, ఈ పని మన చేత చేయించిపోతున్నది, ఈ ఆలోచన మనకిచ్చింది భ్రాంతి మహాశక్తి అన్న విషయం ఎక్కడైతే తెలుసుకోగలుగుతామో ఆ తెలుసుకునేటువంటి స్పృహ మనకి ఎవరిస్తారు, నిజమైన సద్గురు ఇస్తారు. ఎందుకంటే మానవ జన్మ ఎప్పుడు స్వార్థం మీదే పోస్తుంటుంది, మన వెనకాల ఎప్పుడు భ్రాంతి మహాశక్తి మనతో పాటుగానే ప్రయాణం చేస్తుందని చెప్తున్నాం. ఎప్పుడైతే కానీ మనకి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే మనకు స్వామి ఉన్నారు కాబట్టి ఇది మీరు తప్పు సుమా, నువ్వు ఈ మార్గంలో వెళ్ళకైనా మనకి చెడుని కొడతారు, అప్పుడు మనం సరిదిద్దుకొని సత్మార్గంలో వెళ్తాం. అదే సద్గురువు లేని వ్యక్తి అనుకోండి, అతనికి ఎవరు చెప్పరు, అదే నిజమైన పరమార్థం అనుకుని, అదే స్వర్గం అనుకుని, అదే నిజం అనుకుని ఆ మార్గంలోనే, ఆ నీచ మార్గంలోనే, నికృష్ట మార్గంలోనే, చీకటి మార్గంలోనే అతను ప్రయాణించడం జరుగుతుంది. అందుకే స్వామి ఏం చెప్తున్నారంటే ఉత్కృష్ట మానవ జీవిగా మనం రూపాంతరం చెందాలి అని అనుకుంటే నేననేది తెలుసుకోవాలని మనకు తత్వం చెప్తోంది. నేననే దాన్ని తెలుసుకున్నట్లయితే ఈశ్వర విషయం తెలియబడుతుంది, సద్గురు విషయం తెలియబడుతుంది, మనం సద్గురువంతరానిగా మారుతాము. ఆ ఈశ్వర సాన్నిధ్యంలో చేరి మనం ముక్తి జన్మను సార్థక్యం చేసుకోగలుగుతాం. ఈ సార్థక్యం చేసుకోవాలి అంటే ఆ ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరి ఈశ్వర విషయం తెలుసుకుని జన్మను సార్థక్యం చేసుకోవాలనేటువంటి విషయం ఏదైతే ఉందో అది తప్ప మనకి అనవసరం అంటున్నారు ఆయన. ఈ నేల చెప్పవలయు తన్నే తాను ఎరుగుటకు తన కన్యంగా ఉన్నదంతా రబ్బర. ఇంక మిగిలినవన్నీ మనకు అవసరం. మనకు కావాల్సింది ఏంటంటే ఏ మార్గంలో ప్రయాణిస్తే మనలో ఉన్న ఈశ్వరుని మనం తెలుసుకోగలుగుతాం, ఆ నేననే శబ్దంలోని రహస్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఏది జ్ఞాన మార్గం, ఏది ఉత్కృష్టమైనటువంటి మార్గం, ఆ మార్గంలోనే ప్రయాణిస్తేనే అదే నిజమైనటువంటి మానవ మనుగడ. అంతేగాని జంతువుల్లాగా ఇంకా రకరకాలుగా బ్రతికేసి అన్ని రకాల, ఇప్పుడు మాస్టర్ చెప్పినటువంటి దురలవాట్లు ఉన్నాయి, అన్ని రకాల దురలవాట్లతో మనం ప్రయాణం చేసేస్తూ నేను చాలా గొప్ప వ్యక్తిని, నేను ఉత్కృష్టమైన వాడిని, నేను చాలా గొప్పవాడిని అని మనం అనుకున్నట్టయితే అది కాదు. అది నిజంగా అది మన మానవ జన్మ ఎత్తినప్పటికీ, జన్మత మనకి మంచి జన్మే వచ్చినప్పటికీ మనకి ఉత్కృష్టత అనేది కానే కాదు. అప్పుడు మన జన్మంత నికృష్టమైనటువంటి జన్మ ఇంకోటి ఏది లేదంటున్నారు స్వామి. అంతేగాని మానవ జన్మ ఎత్తేసాం కాబట్టి మనం చాలా గొప్పవాళ్ళం, మనకున్న తెలివి వికాసము ఈ జ్ఞానము ఎవరికీ లేదు, 84 జన్మలో లేదు కాబట్టి మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటే కదా, అది జ్ఞాన మార్గంలో ప్రయాణించి ఆ ఉత్కృష్ట మార్గాన్ని మనం ఎన్నుకొని ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ ఈశ్వర విషయం ఏదైతే తెలుసుకుని దానికి అన్యంగా ఉన్న ప్రతిదాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో అదే దప్పరట్టండి. మనకు కావాల్సింది ఏంటి, ఈశ్వర విషయం, నేననే రహస్యం, ఈశ్వర విషయం, గురు స్వరూపం, గురువు ఆజ్ఞ, అది జ్ఞాన మార్గం. ఇది కాదని అనుకున్నప్పుడు మనకు మిగిలినంతా కూడా మనకు అన్యం అట్టండి. అది తనకు అన్యంగా ఉన్నదంతా దబ్బర,
తన్నే తాను ఎరగడం అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే మనలో ఉన్న ఈశ్వర విషయం మనం తెలుసుకోవడం. దీనికి కావాల్సింది మనకి గురుకృప. కాబట్టి ఈ రకంగా మానవ మనుగడ అనే దాని గురించి మనం ఇలాగా చెప్పుకోవాలి అని చెప్పేసి స్వామి మనకి ఈ చాప్టర్లో మనకి తెలియచెప్పారండి. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మానవ మనుగడ అనేటువంటిది ప్రవర్తన ద్వారా, జీవన మనుగడ ద్వారా ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం చెంది నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని అనుభవంలో గ్రహించినటువంటి వాడే ఉత్కృష్టమైన మానవుడు. అటువంటి విధానానికి భిన్నంగా ఉన్నటువంటిది నికృష్టత్వం. అందుచేత ఆ విధానంలో ఉండకూడదని చెప్పి సద్గురువు ఎప్పుడైతే మనకు లభించారో మనకి భ్రాంతి నుండి రక్షించేటటువంటి చెక్ పవర్గా పనిచేస్తారు స్వామి మనకి. అది చెక్ పవర్. మనకి స్వామి ఏంటండి? చెక్ పవర్. ఆ భ్రాంతిలోకి మనం వెళ్ళేటప్పటికి దాని నుంచి రక్షించేటటువంటి చెక్ పవర్లా పనిచేసి మనల్ని ఆ ఉత్కృష్టమైన మానవుడిగా మా జీవన మనుగడ సాగించేటట్టు చేస్తారు. చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల గారికి సభ తరఫున అభినందన. శేఖల ఉమేష్ కుమార్ రాజపూడి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులకు డాక్టర్ ఉమ్నాలుష సగ్గెవెల్లకు నా సాష్టాంగ నమస్కారములు. మాతృమూర్తి జయహేర బేగముల అమ్మగారికి నా సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. కాలం పోవచ్చున్నది, వరిగములు బట్టగేయం, మీరు ఆరేళ్ళ నిజాబ్దం చదవలేరు. ప్రభాత ముహూర్త వికంటి కాద్ద వైతాళికి రేమి పాడుచు మృదంగం మీటిచున్నవారు మీరేళ ప్రశాంతులై వినరు నేటి జ్ఞావరు బ్రహ్మతత్వమున్. స్వామి మనకి ఎప్పుడు చెప్తుంటారు, కాలం చాలా విలువైనది, కాలాన్ని వృధా చేయకండి అని చెప్తుంటారు. మరి కాలం అనేది మానవ జీవితంలో ఉత్కృష్టమైన రసస్వరూపమైన శక్తిగా తెలియబడుతుంది. ఈ కాలమును భౌతిక విధానంలో ఆలోచిస్తే లిప్తలు, నిమిషములు, గంటలు, దినములు, సంవత్సరాలుగా తెలియబడుతుంది. ఈ కాలమే ఈశ్వరుడు. ఆధ్యాత్మిక పరమైన దృష్టిలో ఆలోచిస్తే ఆ విరాట్టు నుండి ఆనాడు తెగిపోయి అవిర్ధమించి మధ్యకారమందగా అంటే మహత్తరమైన తేజస్సు నుండి విలువడిన అణువు సృష్టి స్వరూపంగా మారి అది కాలమనే విధానంగా నిర్ణయింపబడింది. అంటే విరాట్ రూపమైన శక్తి కాలమనే విధానంలో ఉందనే విషయం మనకు నిర్ణయం కాబడుతుంది. ప్రస్తుత కాలంలో జరిగే విషయం చెప్పగలం కానీ జరగబోయే కాలంలో ఉన్న విషయం చెప్పగలమా అంటే చెప్పలేం. కనుక ఈశ్వర రసస్వరూపమైన శక్తికే తెలియబడుతుంది. బాల్యం, యవ్వనం, కుమార, వృద్ధాప్యం అంటే దశలుగా ఉన్న మానవ విధానంలో సద్గురుమూర్తిని ఆశ్రయించి జ్ఞానమును పొందగలిగినప్పుడు భౌతికమనే కాలం యొక్క రూపములు అభౌతికమనే కాలం యొక్క రూపములు తెలుసుకోగలిగే శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి ఎవరైతే పొందలేరో వారు తిరిగి జడజన్మకు పోవుచున్నారు. జడజన్మకు పోకుండా నివారించుకోవడానికి అవతారులు, ప్రవక్తులు తమ అమూల్యమైన తత్వమును మనకు ప్రసాదిస్తున్నారు. మానవుడు తన జీవన యాత్రలో తన చేయవలసిన కర్తవ్యం ఏదే అని ప్రశ్నించుకుంటే అవతారులు, ప్రవక్తులు, సద్గురువులు ప్రబోధించిన సందేశాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం పాటించి ఆచరించిన అవసరం మనకు ఉంది. ఈరోజు చేయవలసిన పనులను ఈరోజు చేయాలి, రేపు చేద్దాం అని అనుకునేది సాధ్యం కాదు. కాలాన్ని వృధా చేయకూడదు, కాలాన్ని సాధ్యపరుచుకోవాలి. అప్పుడు స్వామి వైపు లక్ష్యం పెట్టి మరలిచ్చినప్పుడు ఆ లక్ష్యం నిలబడుతుంది. అప్పుడే స్వామి యొక్క తరంగాలు మనపై ఉంటాయి. ఉదాహరణకు టెలివిజన్ స్టేషన్ నుండి ప్రచారమయ్యే తరంగాల చేత మనం మన ఇంట్లో టీవీలు చూస్తున్నాం. అదేవిధంగా స్వామి యొక్క తరంగాల చేత ఆ రూపం ఏర్పడుతుంది. స్వామి యొక్క ఆశీర్వాద మహత్తరమైన తేజస్సు, మహత్తరమైన శక్తి మనలో కలిగి మనం ఏదైనా సాధించగలము అనే విశ్వాసం చేత ఏ కార్యక్రమం చేపట్టినా సాధించే శక్తి మనలో ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక తత్వం ద్వారా అవతారమూర్తుల ప్రబోధులను, ఆచరణలను పెట్టగలిగినప్పుడు అందులో ఉన్న ఆనందం మనకు తెలుస్తుంది. స్వామి వైపు లక్ష్యంతో కూడిన ఆనందం ఏదైతే ఉందో అది అన్ని పండుగల మించిన ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి వారికి ప్రతినిత్యం పండుగే. అటువంటి పండుగను మనం ఎప్పుడు తీసుకునేటప్పుడైతే స్వామి చెప్పినట్లు మనం కాలాన్ని సాధ్యపరచుకోవాలి. అప్పుడే స్వామి యొక్క తరంగాలు మనపై ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి నా సాష్టాంగ నమస్కారములు. ఉమేష్ కుమార్ తల్లిదండ్రులు వచ్చి నమస్కారం పెట్టుకోండి. కాలం యొక్క విశిష్టత ద్వారా
సద్గురువు మనల్ని ఏ విధంగా కాపాడి రక్షించి స్వామి మనల్ని సాయుధ్యులుగా చేస్తారనేటువంటి విషయాన్ని, కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా వివరించాడు చేకల ఉమేష్ కుమార్. పిల్లలంతా కూడా ఈ విధంగా చక్కటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు అనుభవం చెప్పి వాళ్ళు ఏమన్నారు? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. పీఠికా పరనగరంబు పేరికెక్క నీవు వసింపు భక్తులను ఏలినావు. బ్రహ్మ విద్య విలాస సంపదలు గలుగా కలిసగత వేషభూషయ కైలనేశ. కలిసగత వేషభూషయ కైలనేశ. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మాది నేలపిల్లండి బాబు. స్వామికి నమస్కారం, సబ్జుకి నమస్కారం, పీఠాధిపతి బాబు గారికి, అమ్మగారికి అందరికీ నమస్కారాలు. మాది నేలపిల్లండి. మాది చింతపల్లి పద్మ అండి నా పేరు. మా ఆయన గారి పేరు ఉత్తరరావు గారండి, చింతపల్లి. అయితే అండి నాకు 3 అమ్మాయిలండి. అమ్మాయిలు 3కి అయ్యగారు పీఠంలోకి వచ్చినాక పెళ్ళిళ్ళు అయిపోయండి. కొత్త చిన్న పెద్ద బాబుకి కరెంట్ పని చేసిన అప్పులు చేసామండి. 20 ఏళ్ళకి 20 ఏళ్ళు చేసామండి. అప్పుల్లో అబ్బాయి పుట్టాడండి. చిన్న 2 అమ్మాయి కోమండి ఇది 1,00,000 రూపాయలు ఇచ్చండి చేసామండి. కోలంక చేసామండి. మెట్టకూరు ఆ పాపం చేసామండి. ఈ 3వ పాప నేను గొల్లలు పెంచుకున్నారండి, పెళ్లి చేసారండి బాబు. ఎలాగైతే అండి 2వ పాప పెళ్లి చేసి మళ్ళా అప్పులు అయిపోయి మొలండి మా ఆయన గారు తాగేసి వచ్చండి. నన్ను కొట్టేసి అన్నం అన్నం తినే గుండు అన్నం తినేయమనివ్వరండి. తాగేసి వచ్చేసి స్వామి తండ్రి అనేసి అలాగే జపించుకుని మంత్రం జపించుకుని స్వామి నువ్వే ఉన్నావు తండ్రి ఏం చేసినానే అనేసి అలాగే బాధపడండి. బొడ్డోళ్ళకి వెళ్ళిపోయానండి. గుండుగుడాన్నం తినేయమంటే తినేయగలమని తాగి వచ్చి గుండుగుడాన్నం తినలేను బాబు తండ్రి. ఒకప్పుడు కంచమడాన్నం తినిపించక తిన్నాను, ఇంకొప్పుడు తినలేననేసి అండి బొడ్డోళ్ళకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అక్కడ 5 రోజులు పని చేసుకునండి. సభ ఇక్కడ జరుగుతుందండి. సభ ఇక్కడ జరుగుతుంటే ఆ సభకు వచ్చానండి. 5 రోజులు పని చేసుకుని అక్కడ మా పెద్దమ్మగారు అమ్మాయి ఇంటికి అక్కడ అయితే ఇప్పుడండి బొడ్డోళ్ళకి అదే బొడ్డోళ్ళంకలండి మా ఆయన గారు ఆ తాగుడు గట్ట మానేసి ఇప్పుడు 5,000 జీతాన్ని అమరారండి. ఆ అప్పులు ఒక్కో అప్పు కూడా తీర్చినామండి. అయ్యగారు ఇవాళ నాకోమో 150 ఇస్తారండి, ఆయనకోమో 5,000 నెలకే ఇచ్చిలా చేశారండి అయ్యగారు. ఎన్నోసార్లు ఆడపిల్లలు పుట్టారని వదిలేయమని వారు ఎన్నో చేసి ఎన్నో బాధలు పెట్టినా కానీ అలాగే మహానుభావ తండ్రి నువ్వే ఉన్నావు, ఏం చేసినా నువ్వే తండ్రి అనేసి అలా గౌరవం కడితే అండి 5,000 ఇచ్చిలాగా ఆయనకి నాకోమో 150 ఇచ్చిలాగా రోజుకి అంటే వచ్చారండి. బోర పక్కన వేసారండి. బోర పక్కన వేస్తే ఆయన ఒక ఆమెను చూసుకునండి అక్కడికి తీసుకెళ్ళారండి. స్వార్థం చెప్పి తీసుకెళ్ళారండి. అది మహానుభావుడు ఆ పక్కన తోలి నేనమ్మా నీ పని నేను చేస్తాను, నా పని నువ్వు చెయ్యమ్మా అన్నారండి నిద్రపులని. అలాగే మహానుభావ తండ్రి నువ్వే చెయ్యాలంటే అని ఆయన దూరం చేసి మంచి మార్గంగా అప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు అన్నం తింటున్నామండి. ఆ 3 పిల్లలు శుభ్రంగా సుఖంగా బతుకుతున్నారండి ఆ మహానుభావుడు ఆ గురువు గారి దయ వల్ల. ఏదో దారి ఒకటిగా మహానుభావుడే చూపించారండి. అంత స్వార్థంగా చేసేవారండి. వదిలేమని వారండి. అమ్మాయిలు పుట్టారనేసి ఆడపిల్లలు పుట్టినంతలా అని వదిలేస్తే అది కాపురం కాదు, ఆ స్వామి నువ్వుగా ఉన్నావు ఏం చేసినాని అనేసి అలాగండి కాపురం వదిలి ఉంటారా. 5 పెద్ద మనిషిని తీసుకెళ్ళి అడిగితే గుండుగుడాను తినేవారు అంటే లేని ఎట్టారండి. అలాగైనా కానీ ఆ మహానుభావుడు స్వామి తండ్రి నువ్వు ఉన్నావు ఏం చేసినానని అలాగే నిజమైన యథార్థమైన మాట ఆడాలా అనేసండి అలాగే ఓరం కట్టుకుని చేస్తేనండి
ఒక అబ్బాయి పెద్ద పక్క ఒక అబ్బాయి ఇచ్చారండి. కానీ ఆ మహానుభావుడి వల్ల ఇంకా నీళ్ళేసుకోలేదమ్మా, ఇప్పుడు 7వ సంవత్సరం వచ్చింది అంటున్నారు. ఇచ్చినప్పుడు ఇస్తారో, ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి, ఆయన ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇస్తారు, కానీ నేను ఏమీ ఆలోచించలేదు, ఎప్పుడు తీరాలి బాబు తండ్రి అనేసి అనుకున్నానండి. ఆ గురువు గారు బోరపాకలో ఉంటే మాత్రం అమ్మ నీకు ఏ కష్టం, ఈశ్వరి జ్ఞానం ఇచ్చి ఆర్జితకి పెట్టడం అమ్మ, ఇది ఏమనుకుంటున్నావో కానీ నువ్వు బాధపడుతున్నావో అని ఆ బోరపాకలో ఉంటే ఫోటోలో నుంచి అయ్యగారు వచ్చి మాట్లాడటం, మళ్ళీ బోరపాకలో ఉన్నా కానీ 3 సార్లు అయ్యగారు దర్శనం. మొన్న రాత్రి కూడా వచ్చి అమ్మ డబ్బులు లేక బాధపడుతున్నామ్మా అని 4500 ఎట్టుకొచ్చి ఇస్తున్నారు నాకు అయ్యగారు. మహానుభావుడు నా కష్టాలన్నీ మహానుభావుడు ఆయన వడ్డించి ఆయనే తీర్చి అన్నీ చేశారండి బాబు. ఆరు సూటి గాని హృదయ కోసము మాటు లోపల చూడరా, కూటమై ఉన్నాడు సగ్గులు బాటగా హరించరా అన్నారు. ఆ మహానుభావులు పీఠాధిపతి గారు బాబు గారు కూడా నా గురించి ఎంతో చెంబాయి బండి ఎక్కించి తీసుకెళ్తుంటే పెద్ద పెద్ద రాళ్ళు అడ్డు వచ్చేసి మహానుభావులు అంటున్నారు, అమ్మ నేను ఇంక ఇప్పుడు దాకా తీసుకొచ్చానమ్మా, ఇప్పుడు నుంచి నేను తీసుకురాలేనమ్మా అని వదిలేసి, ఇది తవ్వాడు రావాలమ్మా అన్నారు. తవ్వాడు ఎవరు? మన అయ్యగారు. అప్పుడు సంవత్సరం 2 నెలలు అయిందండి ఈ పీఠం గారు మాట్లాడి, మాసిన బాబు మొత్తాలు ఇట్టినా కానీ ఇప్పుడు ఈ రోజున వచ్చానండి. ఇప్పుడు ఆ మహానుభావుడు దయ ఇప్పుడు ఇచ్చారండి ప్రశాంతమైన స్థలం. అది కోదూరు బాబులు పెట్టారండి పీస్ కంపెనీ, అది ఒక కంపెనీ ఓ మిశ్రలో పీస్ ఆడుతుందండి డొక్క. 2 నెలలు ఉన్నాక ఈయన ఇది పట్టం పెట్టి మంచి నీరు వస్తాయండి, ఆ నీరుతో తడుపుతారండి. 2 నెలలు ఉన్నాక పీస్ కంపెనీలో వేస్తారండి. అది పీస్ పెట్టినాకండి మన శోభాలకు కట్ట వెళ్తుందంటండి ఆ పీస్ కంపెనీలో ఉన్నామండి. అయ్యగారు కూడా ఆ బోరపాకలో ఉన్నా కానీ మహానుభావుడు 3 సార్లు దర్శనం ఇచ్చారండి. జనవరి 27వ తారీఖున వెళ్ళిపోయామండి అక్కడికి ఈ అప్పుల గురించి అని. స్వామికి నమస్కారం, సభ్యునికి నమస్కారం, అందరికీ నమస్కారం. స్వామి తండ్రి. ఆవిడ 3 పిల్లలకి కూడా వివాహం చేసి ఆర్థిక సమస్యల నుంచి చక్కగా బయటపడేసి మంచి విశ్వాస మార్గంలో నడిపించేటట్టు చేశారని చెప్పి అనుభవం చెప్పారు పద్మ గారు. వారికి కృతజ్ఞత. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తే సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పీఠాధిపతులకి, పీఠాచార్య అమరాలేశ్వర సత్యాచార్యులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా జీవితమే ధన్యమైంది స్వామి. నిజంగా నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేదు. మీకు 100,000 కోట్ల నా నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే సభ్యులందరికీ కూడా గతంలో నేను ఇక్కడికి వచ్చి అనుభవాలకి ముందు పాట పాడే అనుభవాలు చెప్పే ఇదిలో పడిపోయాను నేను. టైం చాలక ఆ రోజు స్వామి కూడా టైం చాలదమ్మా అన్నారు. కానీ నేను అనుకున్నాను, కొంచెం నేను ఫీల్ అయిన విషయం నిజమే, కానీ అంతా కూడా మీ టైం ఇవ్వాలంటే మీరు ఇవ్వగలరని నాకు తెలుసు. నన్ను ఈ పరీక్షలో ఏదో ఒకటి నాకు అని చెప్పేసి అందుకని నువ్వు ఇక్కడ నన్ను నీ ఎదురుగుండా పాడాలి, నీ ఎదురుగుండా నేను సంతోషంగా ఎంతో ఇదిగా వచ్చాను, కానీ నాకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినా నేను ఇంటి దగ్గర పాడుకోలేనంటే నాకు చేతలే అని చెప్పేసి అడిగేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంకా అప్పటి నుంచి రోజు ఇంటి దగ్గర నేను అసలు మర్చిపోతే అదే ఆ ఇదంటే నాకు చాలా ఇష్టం. రోజంతట్లో 3-4 సార్లు నేను అదే ధ్యాసలో అదే పాడుకుంటుంటే నన్ను అన్ని కూడా వదిలేస్తే నాకు తెలియని రీతిగా అది పాట పేరు కూడా నాకు తెలిసిన దాని యొక్క అర్థం నిజంగానే స్వామికి తెలియజెప్పారేమో అనిపించింది. అది పాట పేరు ఆరాధన. నాకు తెలియకుండానే ఆరాధన జరిగిపోతుంది అనమాట. అది మొన్న ఉగాది ముందు లక్ష్మీవారం రోజు స్వామిని దర్శించుకుని వెళ్దామని వచ్చినప్పుడు నేను ఏంటంటే అండి పెద్దలందరూ అంటారు కదా మన కష్టార్జితంలో 10వ వంతు దైవాన్ని ఇచ్చుకోవాలని. అలాగే నా పెన్షన్ 1 నెల జీతం అది నేను ఏంటంటే ఉగాది రోజుని, గురు పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజుని స్వామికి నేను దర్శనం ఇచ్చుకోవడం నాకు అలవాటుది. అలాగే ఆ రోజు వచ్చి నేను ఇచ్చుకుంటుంటే నవ్వుతా ఆయన అన్నారనమాట, ఇది ఆరాధన డబ్బులా అమ్మా అని అడిగారు. నాకు అర్థం కాలేదు, ఆరాధన డబ్బులు ఏంటి అని చెప్పేసి అనుకుని
ఆయన నవ్వుతున్నారు. కాదు స్వామి, ఇది ఉగాది వస్తుంది కదా, ఇది దక్షిణ గురుదక్షిణగా నేను ఎంచుకుంటున్నాను అని చెప్పేసి అన్నాను. వచ్చేసాను. ఆ విషయం నాకు స్మరణకి రావటానికి 2 వారాలు పట్టిందండి. అప్పుడు నవ్వుకున్నాను. నిజంగా ఆరాధనకి ఎంతటి మహిమాన్యత ఉన్నదో నేను దాన్ని సరిగా గమనించలేకపోయాను. కానీ అక్కడ కూడా ఏంటండి, ఇక్కడ కూడా నీ అధికారం ఇది లేదు, స్వతంత్రత లేదు, ఇక్కడ కూడా నా సర్వాధికారమే ఉంది అని చెప్పేసి, ఇది దర్శన అనేది ఎవరైతే అన్నారంటే ప్రతిదానికి ఒక నిబంధన అనేది ఉంటుంది కదండి. ఆరాధన చేసుకునేటప్పుడు కూడా మనం అక్కడ ఎంతో కొంత వచ్చిన సభ్యులైనా రూపాయ అట్లాగే పెడతారు, 10 రూపాయలు అట్లాగా. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను, చాలా సంతోషించాను. నిజంగా నేను నా సంతోషానికి ఇంకా అవతులు లేవన్నమాట. ఇంకా అక్కడి నుంచి మొన్న లక్ష్యాన్ని అప్పుడే నేను విజ్ఞాన జ్యోతి పారాయణగా తీసుకుని నేను 2 వారాల నుంచి చేస్తున్నానండి. మొదటి వారం ఏంటి, ఈ పారాయణ మొదలుపెట్టింది కూడా నా మనవరాల గురించి. అది సంవత్సరం నుంచి కూడా సరిగా అది తిండి తినక, చదువుక, స్కూల్కి వెళ్ళక తల్లిని కూడా బాగా ఏడిపిస్తుంది. పరీక్షలు కూడా రాసరా లేదో అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది నాకు. నేను ఏదైనా సమస్య ఉన్నా, ఏదన్నా కష్టం వస్తుంది అనుకుంటే ముందు నేను ఎంచుకునేది ఏంటంటే పారాయణ చేయాలి, ఏ గ్రంథం చేయాలి, ఎలా చేయాలి అనేది ముందు నేను ఒక ప్రణాళికగా తయారు చేసుకుని అది మొదలెడతాను నేను. తర్వాత అప్పుడు ఆయనే ఉన్నారు, ముందు మన ప్రయత్నం మనం చేద్దాం అన్నట్టుగా అట్లాగా. కానీ ఈసారి మట్టి నేను విజ్ఞానం చేత పారాయణగా తీసుకున్నానండి. 132 అధ్యాయాలు అయితే 19 అధ్యాయాలు రోజుకు పడుతుంది, 18 అధ్యాయాలు లాస్ట్. అట్లాగే పూర్తి చేసి మధ్యలో మళ్ళీ ఆగకూడదు, నాకు అదొక సెంటిమెంట్. ఇంకా పిల్లలకు కూడా ఫోన్లు కూడా చేయొద్దని చెప్పేస్తాను ఒకసారి నేను ఇలా ఉన్నానని చెప్పేసి. అలాగా ఆ పారాయణ పూర్తయిన ఆ పాప పరీక్షలు రాయడము అన్నీ కూడా సక్రమంగా జరిగిపోయినాయి. అది అలా నుంచి ఈ ఆరాధన అనేది స్వామి అలాగే అనేటప్పటికి నాకు చాలా చాలా అసలు ఇది అనిపించింది. ఆ లక్ష్య అంతకుముందు ఎన్నిసార్లు నేను ఇచ్చేసాయని నేను లెక్క చూసుకోలేదు. ఇది నాకు స్మరణకు వచ్చిన దగ్గర నుంచి ఆ లెక్క చూస్తున్నాను. రోజుకి ఒక్కసారి నేను అది పాడుకోవటం నిలిచేస్తే 50 రూపాయలు నేను దక్షిణగా పెట్టుకోవటం మొదలెట్టాను. ఆ డబ్బులో ఈరోజు నేను స్వామి నేను సమర్పించుకున్నాను. అది ఎలాగా అనేది రోజుకి 4-5 సార్లు నేను నిజంగానే కంటిన్యూ చేస్తే 200-250 కూడా పడిపోద్ది. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, స్వామి ఈ సన్నిధిలో నువ్వు పాడిన తర్వాత నువ్వు నాకు ఏమన్నా కన్సెషన్ ఇస్తావా, లేకపోతే నేను కూడా ఎన్ని డబ్బులు పెట్టాలి అని చెప్పేసి సరదాగా ఏదైనా నేను అభౌతికంగా కూడా చాలా సరదాగా మాట్లాడటం, ఏదైనా విషయం వచ్చిందంటే అనేకం అన్నీ కూడా నాకు అంత నేను తెలియని రీతిగా అంత అభౌతికంగా నేను చాలా స్వామికి దగ్గరగానే ఉన్నాను. నేను ఆయన అది నా పూర్వజన్మ సుకృతం, నా జన్మ ఇదే ఏంటో కూడా నాకు తెలియదు. నా జన్మ రహస్యం కూడా తెలుసుకోవాలనే ఒక అన్వేషణ ఎప్పటి నుంచో మొదలైంది. ఈ విజ్ఞాన జ్యోతి ఎవరైనా చదవని వాళ్ళు ఉన్నారని నేను అనుకోనండి. నేనే లాస్ట్ టైం తెలియదు, కానీ చదవండి. ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారమే కాదు, మనకి సమాధానాలే దొరకటం కాదు, ఎన్నో అద్భుతాలు రహస్యాలు కూడా తెలుస్తాయి. ఇది మీ అందరికీ కూడా నేను తెలియపరుచుకున్నటువంటి ఈ 2 అనుభవాలు. ఇంకా ఉన్నా కూడా కొందరు టైం ఉందో లేదంటారో నాకు తెలియదు. ఇక ఈ పేడ రహస్యాలు ఎలా ఉన్నాయంటే అండి, పెద్దలు అనుకోవడం, వాళ్ళు వీళ్ళు ఇది చేయడం అనేది నాకు తెలుసు. అంతేగాని అనుభవంగా నేను పొందింది లేదండి. ఒక ప్రక్కనే నాకు ఇంచుమించు ఈ పీఠంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటంటే కాలం పరీక్ష, తర్వాత కుండలిని పరీక్ష, ఈ సమాజంలో వెనకాల నుంచి నన్ను సమాజము దొరుకుతుంది, గురు పరీక్ష ఉంది. ఎన్ని ఎదుర్కొంటే నేను ముందుకు పోతున్నాను. నా లోపాలు నన్ను ఏంటంటే మనం తెలిసి చేసినా తెలియ చేసినా తప్పే. ఆ తప్పులను కూడా ఎలా అనుభవించాలి అనేది కూడా చూపించి నన్ను పట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి స్వామి 3 సంవత్సరాల నుంచి ఎన్ని రకాలుగా తిప్పలు పడుతున్నారంటే అది నాకు తెలుసు, ఆయన తెలుసు, నాకు తెలుసు. కానీ భ్రాంతి నన్ను ఉండనివ్వదు, నన్ను తీసుకుపోతూ ఉంటుంది, నన్ను లాక్కుపోతుంటుంది పక్కనే. అయినా సరే నేను నిజంగా చెప్పాలంటే ఎంతటి మహోన్నతుడు అనే దానికి నిజంగా చాలా అద్భుతం అన్నమాట అండి. నాకు చెప్పడానికి కూడా మాటలు రావు. ఒక్కొక్కసారి ఎదిరిస్తాను, తిరగబడతాను, ఎన్నన్నా అంటా ఉంటాను.
అభౌతికంగా అసలు ఆయనతో నేను దెబ్బలాడని ఇది ఒక్కొక్కసారి అనేస్తాను, మళ్ళీ బాధపడతాను, ఏడుస్తాను. ఎన్ని రకాలుగానో నేను ఎన్ని రకాలుగా నాకు చేస్తున్నావు నా జీవితం. నిజంగా ఆయన ఇది లేకపోతే ఈరోజు నా జీవితం కాదు, నా లైఫ్ లేదు చెప్పాలంటే. ఆ విధంగా నన్ను నడిపిస్తూ తీసుకొచ్చి ఈ పీఠంలో నన్ను నిద్ర చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందంటే మన పూర్వజన్మ పాపాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. అలాగే అక్కడ పెద్ద సభలకి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆశీర్వచనాలు, పూర్వ పీఠాధిపతుల ఆశీర్వచనాలు ఎట్లా అందుతాయి అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఇది నన్ను అసలు 2 సంవత్సరాల నుంచి ఆయన అడుగుతున్నాడు. నువ్వు మధ్య మధ్యలో కూడా సావిత్రం గారికి వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. నేను వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, దర్శించుకుంటే చాలు కదా అనుకుంటున్నానే కానీ ఇక్కడ రహస్యాలు నాకు తెలియక నేను పారిపోతున్నాను కొంత. నువ్వు భోజనం చేయమ్మా, నువ్వు ఇక్కడ ప్రసాదం తిను, రెస్ట్ తీసుకుని వెళ్ళు అని ఎప్పుడు 2 సంవత్సరాలు చెప్తున్నారు. అలాగే సామంటే తినడం పరిగెట్టడం వెళ్ళిపోతున్నాను అట్లాగా. కానీ ఈ మధ్యలో ఏమైందంటే సరిగ్గా రంజాన్ ఉపవాస దినాల్లో ఉండి స్వామి ఆ రోజు కూడా దాని యొక్క విశిష్టత మహిమానంతో ఎన్నో రకాలుగా ఉంటుంటుంది. అలాగా ఆశీర్వచనాలు నాకు ఇవ్వాలని, ఆయన ఇప్పించాలని నన్నేమో ఆ రోజు చాలా ఈ పీట మీదే ఉండి ఆయన ఉండమ్మా ఉండిపో అని చెప్పేసి అంటున్నారు. సావిత్రమ్మ గారు కూడా నాకు ఎంతో బలపెట్టి వెనక్కి లాగిపోయారు. కానీ నాకు ఇది ఇలా ప్రారంభం లేకపోతుంటే నేనేం చేస్తాను, అది భ్రాంతి మహాశక్తి. అది ఆ స్వామి కూడా అలా చూస్తూ ఉండిపోయారు అనమాట. నాకు ఏదో ఒకటి దొరుకుతుంది స్వామి, నాకు ఏమీ కష్టం లేదు, వెళ్ళిపోతున్నానని ధిక్కరించి మరీ వెళ్ళిపోయాను నేను. ఒక గురువు గారిని ఏ విషయంలోనూ తప్పు పెట్టడం కానీ ధిక్కరించడం కానీ, వారి సర్వాధికారి, ఏ విషయంలోనూ మనం పెట్టకూడదు. అసలు అది చాలా తప్పు, చాలా పాపం కూడాను. వెళ్ళిపోయిన మొత్తానికి ఇంకా 3 నెలలు ఇంచుమించు ఆయన నేను ఇక్కడికి వచ్చినాక ఒకప్పుడు పూర్వ ఒక ఆయన చెప్పారు, నవ్వుతా ఆయన నవ్వేమైనా కనిపించకపోతే ఇక మనం అదే మనకి పనిష్మెంట్ అని. అది యాక్చువల్గా నేను చాలా బాధపడతాను. ఇంకా వచ్చినప్పుడల్లా ఆయన పలకరించరు, నవ్వరు, మాట్లాడరు. 1-2 మాటలు నవ్వినా నవ్వుతూ మనకి చూసినా అది మనకు మహా సంతోషంగానూ మన శాంతిగా సుఖంగా వెళ్ళిపోతాం. కానీ అది లేదు. అప్పుడు నేను బాధపడ్డాను. ఆనాడు బాబా గారు ఒక చిత్రకారుడు అంటాడు, అతను సరిగ్గా కూర్చోని విసుకుంటాడు బాబాని. అప్పుడు ఆయన అంటాడు, 6 సంవత్సరాలు సరే 6 నెలలు ఆ చిత్రకారుని నేను చాలా కుతుకులు పెట్టేసి ఏడిపిస్తాడనమాట. నేను అనుకున్నాను, స్వామి ఆయన అలా చేశాడు, నువ్వు నన్ను ఇంకా ఎన్ని నెలలు పెడతావో, సంవత్సరమే రావాలా, ఇక నా దౌర్భాగ్యం. నా నిజం తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు క్షమించలేవా నన్ను? నాకు తెలియని విషయం కదా, తెలిసి నేను అడుగుతున్నప్పుడు నువ్వు క్షమించట్లేదన్నా సరే 3 నెలల వరకు తలకలేదండి స్వామి నాకు. కానీ అది నాకు ఒక రోజున ఏంటంటే ఈయన్ని డిస్టర్బ్ చేయాలి, ఈయన ఏదో విధంగా కోపం తిట్టించుకోవాలి బాగాను. ఆ తిట్టిన కాసేపులో కోపం పోతుంది, తర్వాత మళ్ళీ రావచ్చు అని నేను జనవరి 1st రోజుని కూడా ఆయన ప్రవచనం మొదలైన 15 నిమిషాలకు నేను ఫోన్ చేశాను. నేను డిస్టర్బ్ చేయాలనే చేశాను. నేను ఆ ఫోన్ చేసేటప్పుడు ఫోన్ అయితే మోగుతుంది. కానీ తర్వాత ఈ మధ్యన అనుకున్నాను, నా ఆలోచన అది, కానీ అక్కడ మోకుండా ఆయన కట్టేయచ్చు కదా, నాకే వినిపించేలా చేయొచ్చు కదా, ఇది ఒక రహస్యమే అనుకున్నాను నేను. కానీ మోగుతుంది తీయలేదు. 6 గంటలకు ఫోన్ చేశారు నాకు. స్వామి ఫోన్ చేసి, నేను కంగారులో ఏంటంటే స్వామి ఎక్కడున్నారు అని అడిగేశాను. కానీ ఇప్పుడే అయిందమ్మా సభ, ఇంటికి వెళ్తున్నాను అన్నారు. సరే స్వామి అన్నాను, కానీ కనీసం ఇచ్చేద్దామని కూడా లేదు. నా కంగారు నాపై ఉన్నది. సరే మళ్ళీ పీఠానికి వెళ్తే అక్కడ ఆయన ఎలా ఉంటుందో పరిస్థితి అని పీఠానికి వచ్చాను. అప్పుడైనా నాకు గట్టిగా కట్టకుండా ఉండారు ఆయన. ఇక్కడికి వచ్చి నవ్వుతూ ప్రసాదం ఇచ్చి అలా ఉన్నామా, ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది, ఇదే మామూలు. అయ్యో ఇది కూడా నేను మిస్ అయ్యానా అని అనుకుని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చాను, కానీ ఆ రోజు కూడా ఇక్కడ ఉంటాను, నిద్ర చేస్తాననే నమ్మకం లేదండి. ఆ మాట నా నోటంతా వచ్చే వరకు కూడా ఆయన కనీసం నవ్వు కూడా ఆయన మొహంలో చూడలేదు నేను. సరే వాళ్ళు ఉంటాను స్వామి ఇవాళ అనుకుని ఏమీ కూడా నేను ప్రిపేర్ అవ్వకుండా వచ్చి అక్కడక్కడ కూర్చుని ఇంకా పైకి వెళ్ళి ఆ బెంచ్ మీద పడుకుందాము, ఇంకా అక్కడ కాలక్షేపం చేసేద్దామని పైకి వెళ్తే ఆయన ఎవరో అత్తిడి నుంచి వస్తున్నారు. అతను చూస్తున్నాడు, ముందు నుంచి చూస్తున్నాడు. ఈవిడి పడిపోతారమ్మా అంటాడు. పడినండి పర్వాలేదు, బాగానే ఉంది ఇక్కడ అంటే మనసు ఒప్పలేదు. అక్కడికి మనం
కొంచెం బాధపడినా కూడా స్వామి సహించలేరు. అది ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, నాకు దుప్పటి తలగడి తీసుకొచ్చి కప్పనమ్మా అని అడుగుతున్నారు. నవ్వుకుని ఎంతైనా స్వామి మీ మనసు అట్లా ఉన్నది అని చెప్పేసి అందుకని నేను వద్దు బాబు కావాలేదని చెప్పేసి తీసుకుని నేను ఉండిపోయాను. ఆ దుప్పటి నేను కప్పుకున్న తర్వాత ఇక నాకు తెల్లవారే మెలకు వచ్చిందండి. అంతవరకు కూడా అసలు నేను ఏది కూడా తెలియదు, అంత ప్రశాంతంగా నిద్రపోయాను. తెల్లారుదానం లేచి స్నానం చేసేసి వెళ్ళిపోయాను. మళ్ళీ రెండోసారి కూడా ఉండాలనే ఉద్దేశం లేదు. రావటం వచ్చేసాను, త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతామా అన్నట్లుగా. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ బయట తిన్నాను హోటల్లోనే. ఇక్కడికి వచ్చి ఆ చెట్టు కింద కాసేపు అలా పడుకుంటే అప్పటికే ఇంకా నా దారిని ఉండాలనే ఉద్దేశం కాదు, మళ్ళీ నేను ఉండాలనేది నా నోటంటే రప్పించాలి కదా. ఇక నాకు అప్పుడు అలజడి, ఎంత అలజడి అంటే నాకు చాలా భయపడిపోయాను అనమాట. నాకు ఇంకా చలి జ్వరం వచ్చినట్టు అయిపోయి ఒక విధమైన ఇది వచ్చేస్తుందండి. ఇది కూడా నీ ఇదేనా స్వామి, నా నోటంతా కక్కించాలి కదా, సరే ఉంటాను అనుకుని మనసులో అనుకున్న తర్వాత అప్పుడు అంతా సర్దుకుందనమాట అండి. సరే ఆ రోజున కూడా ఇక్కడ పాపం వాలంటీర్స్ చేసేవారు కొంతమంది నాకు సహాయపడుతున్నారు. రెండవసారి ఈ పూజా మందిరంలో పడుతున్నాను, కంప్లీట్ నిద్రలేదు. మనం కొన్ని రకాలుగా అనుభవంతో చేస్తారు, అన్నీ కూడా తీసేయాలంటే అది ఇదయ్యేది కాదండి. మనం కూడా కొన్ని ఇది ఉంటే ప్రారంభాలు అనుకుంటాల్సిందే. ఇక మూడోసారి మళ్ళీ ఇంకా అప్పుడు రెండోసారి నట్టుకు పీఠంలో ఆయన అక్కడ దర్శనాల్లోనే ఇక్కడ అడిగారు, రేపు సభలకి రామ్మా అని. ఓహో మళ్ళీ తప్పలేదు. కొన్ని సంవత్సరం నుంచి అక్కడ కూడా నేను ఎగ్గొట్టడం మొదలుపెట్టానండి. అలాగే స్వామి అనేసి వెళ్ళిపోయాను. కానీ ఏంటంటే నా కాళ్ళు సహకరించట్లేదు, నా శరీరం దేనికి కూడా సహకరించని పరిస్థితిలో పడిపోయి ఉన్నాను నేను. ముందొచ్చే ఆటలకి వారు నాకు ఎన్నో రకాలుగా తీసివేయాలని చూస్తుంటే నేనే తప్పుకుని పోతుంటే ఎంత ఇది జరుగుతుందండి. అది ఆ విధంగా మళ్ళీ మూడోసారి అక్కడికి వెళ్ళిన తర్వాత 10వ రోజుని 10వ తారీఖు నేను వెళ్ళాను. నాకు వెనకాల ఈ పాప ఈ ఆటో డ్రైవర్స్ ఈ మధ్య నాకు చాలా సహకరిస్తున్నారు. కొవ్వూరు నుంచే వస్తున్నాను. ఆ పిల్లల దగ్గర నాకు కూడా ఉండి నాకు నడిపిస్తూ నాకు అది ఇది ప్రసాదం చేస్తూ ఇంటికి వెళ్ళే వరకు కూడా చాలా సహాయపడుతూ వచ్చారు వాళ్ళ కుటుంబం. సరే ఇంకా 11వ రోజున ఇంటి దగ్గర నిజంగా మరి వారి ఆశీర్వచనాలను ఎలా అందుతాయనేది కూడా విజ్ఞాన చేతిలో రాయబడి ఉందండి. అది పూర్వం కూడా పెద్దలు అంటున్నారు. నిజంగా 3 రకాల పుష్ప వాసనలు, ఎంతటి సువాసనలు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా నన్ను విన్నట్టే ఉన్నాయండి. అంతటి వారి యొక్క ఆశీర్వచనాలు మనకి ఆ విధంగా దొరుకుతాయి అన్నమాట. ఈ పీఠాలకు ఉండేటువంటి ఒకటి కాదండి, మనం చెప్పాలంటే రోజులు కూడా చాలు. అంతటి మహిమాన్వితంగా అయినటువంటి ఈ పీఠానికి నా పిల్లలు వాళ్ళందరూ కూడా తల వంచి ఎప్పుడూ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఇందులో ఈ స్వామి సన్నిధానంలో వారి రెక్కల చాటున వాళ్ళు స్వస్థత పొందాలి అనేది నా కోరిక. ఆ బిడ్డలందరూ కూడా నా ప్రయత్నం కూడా ఫలించి నా స్వామి నాకు సహకరిస్తే మీ అందరికీ నా కృతజ్ఞత అభినందనాలు స్వామికి. విజ్ఞాన జ్యోతి అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేయడం ద్వారా మన యొక్క అనేక రకాలైనటువంటి కష్టాలు కానీ బాధలు కానీ లేదా ఇతర రకాల విషయాలన్నీ కూడా పోతాయి అని స్వానుభవంలో చెప్పినటువంటి విషయం. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనకి సెల్ ఫోన్స్ దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసేవారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యతలకు పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం, అందులో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి అనుభూతి మనకు ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆరోగ్యాన్ని,
సమస్తమైనటువంటి విషయాలన్నింటినీ మనకు ప్రసాదిస్తుంది. ఏదైతే మన తత్వాన్ని ఆశించి సద్గురుమూర్తి యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత జ్ఞానాన్ని అర్థించి తరించాలనేటువంటి సంకల్పం మనలో ఉన్నప్పుడు ఆ సద్గురుమూర్తి యొక్క మౌనత్వమైనటువంటి కృప మనపై ఆశీర్వాద రూపంలో ప్రసాదింపబడి మన యొక్క దైనందిన జీవన విధానంలో మనుగడ రూపంలో వచ్చేటువంటి కష్ట నష్టాలను, దుఃఖాలను, బాధల నుండి రక్షించి మన అనుభవ రూపంలో తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించి ఆ యొక్క మహోన్నతమైనటువంటి విషయాన్ని మనకు అనుభూతి రూపంలో తెలియజేసినందున అది మహత్యంగా మనం ప్రతిరోజు మనుగడలో పొందుతూ తరిస్తూ ఉంటాం. మంచి తత్వాన్ని ఆశించినటువంటి వారికి ఆ సద్గురుమూర్తి ఆయా కాలంలో, ఆయా రూపాల్లో, ఆయా విధానాల్లో, ఆయా సమయాల్లో ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఫలాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటారు. అంచేత మన యొక్క సంకల్ప భావమే మనకి స్వామి యొక్క ఆశీర్వాద రూపమైనటువంటి ఫలం మనకి ప్రసాదింపబడుతుంది. యద్భావం తద్భవతి. మన యొక్క ఏ భావంతో తత్వాన్ని ఆశ్రయించి సద్గురుమూర్తి యొక్క సన్నిధానాన్ని చేరామో ఆనాటి నుండి తుది శ్వాస వరకు ఆయన చెంతన ఆశ్రయంలో ఉంటూ తాత్విక మనుగడ అనుసరిస్తూ ఆయన యందు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో మనం ప్రయాణం చేస్తాము. అప్పుడు మన యొక్క సంకల్పం యొక్క ఫలం సిద్ధిస్తుంది. సాధారణంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో తోటి వారికి ఏదో మంచి జరిగింది, ఆ సద్గురు దగ్గరికి వెళ్ళి ఆ ఫలాన్ని పొందారు, మనకు కూడా వారి వలె ఆ యొక్క అటువంటి ఫలాలను పొందాలి అనేటువంటి భావనలో మనం రావటం జరుగుతుంది, వారిని ఆశ్రయించడం జరుగుతుంది, వారి ద్వారా ఆ ఫలాన్ని మనం పొందటం జరుగుతుంది. పొందిన తర్వాత మన భ్రాంతి ఏం చేస్తుంది? మనని మనసును ప్రేరేపింపజేస్తుంది. ఈ కోరిక నెరవేరింది, మరొక కోరిక వైపు దృష్టి సారించు అని చెప్పి మనకి భ్రాంతి మనం పరీక్షించడం జరుగుతుంది. ఆ విధంగానే మన కోరికలు మనసులో పుడుతుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని మనం మళ్ళీ మరొకసారి స్వామిని దర్శించుకోవడం, మళ్ళీ ఆ కోరిక వైపు దృష్టి పెట్టడం, మళ్ళీ ఆ ఫలాన్ని పొందడం, మళ్ళీ ఆ యొక్క విషయం అనుభవ రూపంలో పొందడం జరుగుతుంది. ఆ విధంగా మనకి కాలానుగుణంగా భ్రాంతి మనకు సరిపడబట్టి భ్రాంతి స్వరూపమైనటువంటి అసాధ్యమైనటువంటి విషయాలను మనకు మనసులో కలిగించి ఆయా విషయాలను స్వామి ముందు మనం తెలియజేసేటువంటి విధానంగా మన యొక్క భావాన్ని రూపకల్పన చేయటం జరుగుతుంది. మనం ఆ భావం భ్రాంతి భయమైనటువంటిది భావంగా మనం భావించలేక, అది తెలుసుకోలేక మనం అజ్ఞానంలో మనం పడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయాణం సాగిస్తున్నటువంటి కాలంలో మన కాలం అనేటువంటి విషయం మనం పరీక్షిస్తుంది. ఇది భ్రాంతి రూపమైనటువంటి భావనతో సద్గురువుని ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నందున కాలం అనేటువంటి విషయం పరీక్షించడం జరుగుతుంది. స్వామి సన్నిధానానికి వచ్చినప్పటికీ, స్వామి ఆశీర్వాద రూపమైనటువంటి మహాప్రసాదం పొందినప్పటికీ మనకు ఆ ఫలం సిద్ధించకుండా కాలం మనకి పరీక్షించడం జరుగుతుంది. ఆ కాలం యొక్క పరీక్షను ఎవరు గ్రహిస్తారు అన్నప్పుడు జ్ఞాన స్వరూపమైనటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యముతో జ్ఞానాన్ని అర్థించి తరించేటువంటి వారు ఇది కాలం యొక్క పరీక్ష. ఇది భ్రాంతి ఆశీర్వాదంలో మన మనసులో కలిగించినటువంటి భావాన్ని తొలగించి సద్గురుమూర్తి యందు మన యొక్క భావాన్ని సద్గురుమూర్తి యందు మన యొక్క భావాన్ని అర్పింపజేసుకోవడానికి మనకి ఒక పరీక్ష అనేటువంటి విషయం కేవలం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత ఇచ్చేటువంటి వారికి అది గ్రహించగలుగుతారు. ఎవరైతే అజ్ఞాన స్వరూపమైనటువంటి భావంలో ఉంటారో, అంటే కేవలం కోరిక రూపంలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క విధానంగా నడుస్తారో వారికి ఇది అజ్ఞానం అనేటువంటి స్వరూపం చేత వారి భ్రాంతి స్వరూపమైనటువంటి భావన అనేటువంటి విషయం వారు తెలుసుకోలేక వారి యొక్క దైనందిన జీవనంలో ఈ పని జరగలేదు, మనం ఇంత ఖర్చు పెట్టి వచ్చాం, ఇంత దూరం ప్రయాసపడ్డాం, ఈ విధంగా మనం కాలాన్ని వృధా చేసుకున్నాం, ధనాన్ని వృధా చేసుకున్నాం, మన యొక్క ఎన్నో విషయాలన్నీ పక్కన పెట్టుకునికి వచ్చాం, మనకి జరగలేదు అనేటువంటి ఒక నిరాశ మనలో ఏర్పడుతుంది. అది నిస్పృహకు దారి తీస్తుంది.
తర్వాత స్వామి యందు తత్వ యందు విరక్తి భావాన్ని వైరాగ్యాన్ని మనకు కలిగిస్తుంది. అప్పుడు మన యొక్క మనస్సులో కలిగినటువంటి భావాన్ని అనుసరించి మనం ఆయన సన్నిధానానికి చేరటం, ఆయన దర్శించడం అనేటువంటి విషయంలో మనం మరుగున పడిపోవడం జరుగుతుంది. ఆ విధంగా భ్రాంతి యొక్క భావం యొక్క ఆశారూపమైనటువంటి విషయం అది ఏదైతే అజ్ఞానాన్ని సృష్టించి మన స్వామి నుండి దూరం చేస్తుందో ఆ విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామన్నప్పుడు పరీక్ష కాలం పరీక్ష అలాగా మనం పరీక్షించి చివరికి ఒక అగాధంలో తీసుకుని పోయేటప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ఇది భ్రాంతి స్వరూపమైనటువంటి భావనతో కలిగినటువంటి అజ్ఞానం చేత ఏర్పడినటువంటి విషయంగా భావించి ఆ అగాధం నుండి రక్షించు స్వామి అని చెప్పి మనం అప్పుడు ఆ స్వామిని అర్చించడం వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు మన యొక్క అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించి కనువిప్పు జరిగి మన జ్ఞాన స్వరూపం వైపు దృష్టిని పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడు జ్ఞానం వైపు ఎప్పుడైతే దృష్టి పెట్టామో మన జ్ఞాన దృష్టి చేత మనం అప్పటి వరకు మనలో అజ్ఞానం అనేటువంటి ఆ యొక్క భావన చేత మనం ఎంతో కాలాన్ని నష్టపోయాము అనేటువంటి భావన కలుగుతుంది. అంటే కాలము పోచుకొని పడియమున పట్టలేము మీరు రారే విగ్రహములేక ప్రభాత మూర్త విరింటిగాత వైతాళిను ఏమి పాడుచు మృదంగా మీడుచున్నవారు మీ నెల ప్రశాంతులై వినరు ఏటికి లేవరు బ్రహ్మతత్వము. అంటే వైతాళి అంటే మనకి అజ్ఞానం కలిగించి జ్ఞాన స్వరూపం వైపు దృష్టి మరల్చడానికి వైతాళికులు మన దృష్టి లేపడం జరుగుతుంది. అప్పుడు మన అజ్ఞానం ఈ కాలం అనేటువంటి విషయాన్ని మనం నష్టపోయినటువంటి కాలాన్ని మనం గ్రహించి ఇక ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం చేసి అప్పుడు జ్ఞానస్వరూపమైనటువంటి చక్షువుల చేత అంటే జ్ఞానస్వరూపమైనటువంటి నేత్రం చేత మనం ఆ యొక్క సద్గురుమూర్తిని వీక్షించాలి అనేటువంటి భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క భావన మనలో కలిగిందో అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సంతోషాన్ని, సమస్తమైనటువంటి విషయాలన్నింటినీ ప్రసాదిస్తూ తాత్వికమైనటువంటి మనుగడలో ఉండేటువంటి యథార్థమైనటువంటి శక్తిని తెలియజేస్తూ తనలో తన సద్గురుమూర్తి యొక్క స్వరూపం తాను గ్రహించి తరింపజేసుకునేటువంటి గొప్ప యౌగికమైనటువంటి శక్తిని మనకు మహామంత్ర రూపంలో మననం చేస్తున్నప్పుడు ఆయన యొక్క ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తి మనలో ప్రసరింపబడుతుంది. అప్పుడు మనకు ఒక విధమైనటువంటి తన్మయత్వం ఏర్పడుతుంది. ఆ స్థితిలో మనం కేవలం ఆ యొక్క జ్ఞాననేత్రం చేత ఆ సద్గురుమూర్తిని మనం దర్శిస్తూ ఆనందాన్ని, అనుభూతిని పొందుతూ ఉంటాం. ఆ సమయంలో మన దగ్గరే ఉండి మనలో ఉండి మన స్వామి యొక్క మనతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి భావన మనలో కలుగుతుంది. ఆ భావనలో మన తన్మయత్వం ఏర్పడుతుంది. ఆ తన్మయత్వం చేత మన భౌతికమైనటువంటి విషయాలు కొంత సమయం, కొన్ని నిద్ర పాటు కొంత సమయం మరిచిపోయి అందులో మనం నిమగ్నం అయిపోయి మన యొక్క మనస్సు కేంద్రీకృతం కాపాడటం చేత అది ఒక గొప్ప అనుభూతిని మనకు ప్రసాదిస్తుంది. ఆ అనుభూతి ఏదైతే తన్మయత్వ రూపంలో పొందుతున్నామో అటువంటి అనుభూతి సాధకుని యొక్క విషయంలో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అనే కారణ శరీరం నుండి మహాకారణ శరీరం యొక్క విధానంలో సాధకుడు ప్రయాణం చేస్తున్నప్పుడు భౌతికం నుండి అభౌతికంగా మారినప్పుడు అంటే భౌతిక స్థితి నుండి అభౌతికమైనటువంటి స్థితిగా మారినప్పుడు తనలో కలిగేటువంటి ఉత్కృష్టమైనటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తి అది ఆ తానునేటువంటి విషయం నేనుగా ఉన్నాను, ఆ నేననేటువంటి విషయమే తనలో ఉండేటువంటి జీవుడు బ్రహ్మస్వరూపిగా పరిణామం చెందాడు అనే స్థితి మహాకారణ శరీరంలో అభౌతికమైనటువంటి రూపంలో ఏదైతే తాను అనుభూతిలో పొంది తరించి అన్మయత్వం పొందగలిగినటువంటి స్థితి తనలో ఏర్పడుతుందో ఆ తేజస్వరూపంగా ఆ స్థితియే తాను నేననేటువంటి స్వరూపంలో ఆ యొక్క తన్మయత్వంలో పొంది తరించడం జరుగుతుంది. ఆ విధంగా సాధనలో పొందినటువంటి అనుభూతిని మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో తాత్విక జ్ఞానము చేత స్వామిని పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత అర్థించి మనుగడ రూపంలో మనం ప్రయాణం సాగించినప్పుడు భ్రాంతి స్వరూపమైనటువంటి ఆశాజనికమైనటువంటి విషయాలు మనం పరీక్షించినప్పుడు అది జ్ఞానము చేత అది భ్రాంతి స్వరూపమైనటువంటి విషయంగా గ్రహించి దాన్ని త్యజించి అంటే కారణ శరీరంలో కూడా అదే స్థితి జరుగుతుంది. ఆ భ్రాంతి మహాశక్తి, గురు మహాశక్తి రెండూ మన ఎదురుగా వచ్చి మనని మరిపింపజేస్తూ ఉంటాయి. అంటే అక్కడ భ్రాంతి శక్తిని గ్రహించగలిగేటువంటి స్థితి మన జ్ఞానము చేత సాధకుడికి సద్గురుమూర్తి యొక్క ఆశ్రయం చేత
తెలియబడి అది భ్రాంతి, ఇది గురు మహాశక్తి అనేటువంటి విషయం గ్రహించగలుగుతున్నాడు కారణ మహాశరీరంలో. అదే విషయాన్ని మనం ఇక్కడ ఈ యొక్క కాలం అనేటువంటి పరీక్ష మనం పరీక్షించినప్పుడు అది భ్రాంతి జన్యమైనటువంటి విషయాలు మనకు ఆశ రూపంలో మనం కల్పించినప్పుడు అది భ్రాంతిగా గ్రహించి దాన్ని త్యజించి కాలం యొక్క పరీక్ష చేత జ్ఞాన స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి యొక్క సన్నిధానానికి చేరడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి భావనతో మనం ప్రయాణం సాగించినట్లయితే అప్పుడు మహాకరణ శరీరంలో సాధకుడు చేరినట్టుగా సద్గురుమూర్తి యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి విషయంలో మన యొక్క ప్రవేశం జరిగి ఆ జ్ఞాన చక్షుల చేత సద్గురుమూర్తి యొక్క అపూర్వమైనటువంటి అభౌతికమైనటువంటి రసస్వరూపమైనటువంటి తేజస్సును తనలో మీడ్చుకొని తరించగలిగేటువంటి శక్తి తనలో ఏర్పడుతుంది. అదే నేనైనటువంటి అదే తాను, అదే నేనైనటువంటి స్వరూపంగా తాను గ్రహించి తెలుసుకోవడం చేత అది అహం బ్రహ్మస్మిగా తన నిరూపణ కాబడుతుంది. నిజం తెలిసిన సద్గురు తన తేజను తన శిష్యుని వైపు మళ్ళీ వికాస రూపముల మాయలు చేసి చీకటిని తొలగద్రోసి ఆత్మ తనతో తనుదేరగా 3 లోకములు పలగొని దేహబంధములు వాయు ముముక్షుని సేయునెంతయును. లోకాలైన శరీరం, మనస్సు, ఆత్మ ఈ 3 లోకాలకు మించి స్వామి యొక్క రసస్వరూపమైనటువంటి తేజస్సు తాను నేనుగా ఉన్నాను అనేటువంటి స్థితి తన యొక్క అనుభవంలో తాను గ్రహించి ధరించినప్పుడు ఈ దేహ బంధాలతో కానీ భౌతికమైనటువంటి విషయాలతో కానీ ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక అభౌతికమైనటువంటి తేజస్సు తనలో అద్భుత రూపంలో పొందుతూ ధరించడం జరుగుతుంది. అదే తెలిసినటువంటి సద్గురు అనేటువంటి విషయంలో తన యొక్క విధానంలో తనకి నిరూపణ కాబడుతున్నటువంటి విషయం. నిజంగా భ్రాంతి ఎప్పుడూ కూడా పరీక్షిస్తూనే ఉంటుంది. ఆశ రూపంలో అది వర్గాల రూపంలో పరీక్షిస్తుంది, భౌతికమైనటువంటి ఆశాజన్యకమైనటువంటి విషయాల వైపు పరీక్షింపజేస్తుంది, ఇంకా కుండలి శక్తి రూపంలో పరీక్షింపజేస్తుంది. కాలమైనటువంటి విషయంలో అది ఒక మహోన్నతమైనటువంటి ఒక అభౌతిక అపరూపమైనటువంటి కల్పన చేసి మనని ఆడిస్తుంటుంది భ్రాంతి. ఇది భ్రాంతి అనేటువంటిది సామాన్యుడు మొదలుకొని తత్వవేత్త వరకు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూనే ఉంటుంది. ఋషి మొదలుకొని, యోగి మొదలుకొని, సామాన్యుడి వరకు అనేక రూపాల్లో భ్రాంతి ప్రతి మానవుడిని పరీక్షిస్తూనే ఉంటుంది. అది భ్రాంతి ఎక్కడ ప్రారంభమైంది అనేప్పుడు అది సృష్టి ప్రారంభం పూర్వమే ఇది భ్రాంతి ప్రారంభమైంది. సృష్టిలో మానవ రూపంగా ధరించినప్పుడు తల్లి గర్భంలో అండం పిండంగా మారి నవమాసాలు అది తల్లి శిశువుగా పరిణామం చెందినప్పుడు అప్పుడు భ్రాంతి అనేటువంటిది ఆ యొక్క భౌతికమైనటువంటి కాలంలో ప్రవేశించి అది బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్య అనేటువంటి దశల్లో కూడా భ్రాంతి పరీక్షిస్తూ తుది శ్వాస వరకు భ్రాంతి పరీక్షిస్తూనే ఉంటుంది. అంటే భ్రాంతి లేని కాలం అంటే భ్రాంతి సృష్టి ఆవిర్భావం ముందు నుంచి ప్రారంభమై అంత్యం వరకు ఆ యొక్క భ్రాంతి పరీక్షిస్తూనే ఉంటుంది. అంచేత ఆ యొక్క విరాట్ నుండి విడివడినటువంటి అణువు భ్రాంతి యొక్క స్వరూపం చేత విడిపోయింది. అణువు సృష్టి కావాలి అనేటువంటి భ్రాంతి ఆ యొక్క అణువులో ఏర్పడటం చేత ఆ విరాట్ నుండి ఆ యొక్క అణువు భ్రాంతి రూపమైనటువంటి అణువు విడిపోయి అది ఓంకార రూపమైనటువంటి మానవాకారంగా ధరించి సృష్టిగా ఏర్పడి పంచభూతాలుగా ఏర్పడి అది పంచభూతాత్మకమైనటువంటి శక్తిగా పరిణామం చెంది ఆ పదార్థ శక్తి మిశ్రితమైనటువంటి ఆ పంచభూతాత్మకమైనటువంటి అణువు నుండి జీవం పుట్టి అది జీవరాశిగా మారి ఆ జీవరాశి 84 లక్షల జీవరాశులుగా పరిణామం చెంది చివరకు ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మగా ఏర్పడింది. అప్పుడు ఈ మానవ జన్మ దేని గురించి తన యొక్క విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భ్రాంతి పరీక్షిస్తూ ఉండడం చేత ఆ భ్రాంతిని తొలగించడం అది ఆ యొక్క విరాట్ నుండి విడిపోయినటువంటి భ్రాంతి చివరికి మానవ జన్మ వచ్చేంత వరకు కూడా భ్రాంతి యొక్క స్వరూపం ప్రయాణం సాగిస్తున్నదన వాటి నుండి తొలగించుకోవడానికి మానవుడు తన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ యొక్క భ్రాంతి యొక్క శక్తికి లోబడకుండా ప్రయత్నం చేయడానికి శతవిధాలు కృషి చేయడం జరుగుతుంది. అంచేత ఆ యొక్క కృషిలో భాగంగా ఆ యొక్క భ్రాంతిని స్థాయిపరచుకోవడానికి కానీ తొలగించడానికి కానీ ఛేదించడానికి కానీ భగవంతుడు ఒక ఈశ్వరవాణి రూపంలో ఉత్కృష్టమైనటువంటి యౌనికమైనటువంటి
జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తిని ఆయా రూపాల్లో, ఆయా కాలాల్లో, ఆయా అవతారాలుగా అవతరింపజేసి ఆ జ్ఞానామృతాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ ప్రసాదించినటువంటి జ్ఞానామృతాన్ని మానవుడు ఆస్వాదించడానికి మానవుడికి గొప్ప మేధాశక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ మేధాశక్తి చేత ఈ జ్ఞానామృతాన్ని ఆస్వాదించేటువంటి ఆ కాలంలో భ్రాంతి అనేక రూపాలుగా పరీక్షించడం జరుగుతుంది. ఆ పరీక్షించేటువంటి ఆ భ్రాంతిని తెలుసుకొని అది భ్రాంతి, ఇది జ్ఞాన స్వరూపమైనటువంటి మహాపదార్థము అని గ్రహించడం అంటే హంస పాలను నీరును కలిపినప్పుడు పాలు వేరు చేసి నీరును వేరు చేసి పాలను స్వీకరించినట్లుగా భ్రాంతిమయమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి విషయంగా ఉన్నటువంటి పదార్థంలో భ్రాంతిని అనేటువంటి నీరుని తొలగించి జ్ఞానం అనేటువంటి ఆ యొక్క నీటిని జ్ఞానం అనేటువంటి పాలను స్వీకరించగలుగుతుందో హంస ఆ విధంగా హంస రీతిని మనం ఆ యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ యొక్క అమృతాన్ని స్వీకరించుకుంటే మనలో యథార్థమైనటువంటి తత్వం తెలియబడుతుంది. అప్పుడే తత్వం అది నీవు అనేటువంటి విషయం నేను అనేటువంటి విషయంగా మారిపోతుంది. అదే తత్వమసి నుండి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్వరూపంగా పరిణామం చెందడం జరుగుతుంది. అటువంటి స్థితికి రాగలిగినప్పుడే తత్వం యొక్క యథార్థమైనటువంటి శక్తి ద్వారా కలిగినటువంటి తపో తేజస్సు మనలో ప్రసరింపబడినప్పుడు అది సద్గురుమూర్తి స్వరూపం యొక్క తెలిసిన సద్గురు అనేటువంటి ఒక మౌనతమైనటువంటి శక్తిగా తెలియబడినప్పుడే ఆ యొక్క ఆ అనుభూతి తెలియబడినటువంటి అనుభూతి స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది మౌనతమైనటువంటి ఆ రసస్వరూపమైనటువంటి కారణంగా ఆ యొక్క పొందినటువంటి వ్యక్తిత్వం ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా చెప్పబడుతున్నాడు మనుగడలో. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం చెందాలి. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పక్షి నరమాంసాన్ని అడిగినప్పుడు మరి ఇన్ని సవాలు పడి ఉన్నాయి కదా, అందులో నరమాంసం ఎందుకు ఏది కాదు అని చెప్పి ప్రశ్నించినప్పుడు అవన్నీ జడభావాలతో ఉన్నటువంటి స్వరూపాలుగా ఉన్నప్పుడు అది నరుడుగా యథార్థమైనటువంటి మానవుడు కాదు అనేటువంటి విషయం అది ఆ పక్షుల రూపంలో కురుక్షేత్రంలో జరిగినటువంటి సంఘటన ధర్మరాజు ద్వారా మనకు తెలియబడినటువంటి విషయం ఏదైతే ఉందో అదేవిధంగా మనలో ఉండేటువంటి ఆ యథార్థమైనటువంటి శక్తి మనం గ్రహించి ధరింప చేసుకునేటువంటి గొప్ప యోగికమైనటువంటి తత్వం మనం ఆ యొక్క విధానంలో ధరించడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి జ్ఞానం అనేటువంటి స్వరూపాన్ని మనం పాలుగా స్వీకరించి ప్రాంతమైనటువంటి స్వరూపాన్ని నీరుగా తొలగించుకొని మనం మనుగడలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా ప్రయాణం సాగించి ఆ యొక్క రసస్వరూపమైనటువంటి ముక్తి అనేటువంటి జన్మను ఆ మానవ జన్మలో ఉండేటువంటి ఆత్మ ముక్తి అనేటువంటి ప్రసాదాన్ని ధరించినప్పుడే తిరిగి ఆ యొక్క విరాట్ స్వరూపంలో ఆ యొక్క జన్మ లీనం కాబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి తత్వాన్ని తెలియజేసేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అసలు ఆ యొక్క తత్వం వైపు మనం దృష్టి పెట్టినట్లయితే సమస్తమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు సమకూర్చబడతాయి. అన్ని మనకి పరిష్కారం కాబడేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకే నిరూపణ కాబడుతుంది. అంటే చిన్నవి నైత్యభావములు చెందక అజాండము పట్టుకొమ్ము అని చెప్తున్నారు మనం తత్వవేత్త. మనం చిన్న నైత్యభావాల వైపు చిన్న చిన్న విషయాల వైపు మనం దృష్టి పెడుతూ ఉంటాం. అజాండం మనకు ఉన్నప్పటికీ, అజాండం మన దగ్గర ఉన్నప్పటికీ, అజాండం మనం చూస్తున్నప్పటికీ, అజాండాన్ని మనం పొందే అవకాశం ఉన్నప్పటికీ మనం అక్కడ కాలాన్ని పెట్టించకుండా చిన్న చిన్న విషయాల వైపు మనం దృష్టి పెట్టడం చేత అజాండం అనేటువంటి పదార్థాన్ని మనం పొందలేకపోతున్నాం. అది పొందాలి అన్నట్లయితే తాత్విక జ్ఞానం వైపు మనం దృష్టి పెట్టినట్లయితే సమస్తమైనటువంటి విషయాలు మనకి ప్రసాదింపబడతాయి. అవి మన యొక్క అనుభవ రూపంలో మనకే నిరూపణ కాబడుతుంది. అంటే ఈ యొక్క పీఠం అనుభవ రూపంలో తెలియజేసేటువంటి తత్వం తప్ప కాంతాలకు వేష భాషలకు తాము లేనిటువంటి తత్వం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం. అటువంటి మహోన్నతమైనటువంటి దృష్టమైనటువంటి ఆర్థిక జ్ఞానామృతాన్ని పొంది తరించవలసిందిగా సభా సభ్యులకు మనం
స్వామి యొక్క అమృత వాక్కులతో మనల్ని ఆశీర్వదించారు. ఈ మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని స్వామి మనకి సద్గురువు యొక్క ఆశీర్వాదం అనుభవ రూపంలో మహాత్యంగా మనకి నిరూపణ చేస్తున్నారు స్వామి. మన సంకల్పమే స్వామి యొక్క ఆశీర్వాదం, అదే స్వామి యద్భావం తద్భవతిగా తెలియజేస్తున్నారు. సద్గురువును గ్రహించాల ఆరాధన కార్యక్రమాల్లో అందరికీ కూడా తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా ప్రోగ్రామ్ అంతా కూడా షెడ్యూల్ ప్రకారంగానే అలాగే జరుగుతుంది. ఈ ఉన్నటువంటి షెడ్యూల్కి అరగంట ముందు మనందరూ కూడా అక్కడ ఆసీనులై మనం ఆరాధన చేసుకుంటూ కూర్చున్నట్లయితే స్వామి వచ్చి ఆరాధన చేసి సభ వారి యొక్క ప్రసంగంతో మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇచ్చినటువంటి సమయం ప్రారంభ సమయం మాత్రమే చూసుకోండి. ఉదాహరణకి చూడండి, కండవల్లి 9:30 to 11 అన్నారు అనుకోండి. కొంతమంది ఆ 11 చూసుకుంటున్నారు చివరి సమయం. పర్లేదులో 11 దాకా ఉంటారు కదా అని చెప్పి 5 నిమిషాలకు 11కో లేదా 10 నిమిషాలకు 11 వస్తే ఒకసారి అక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరూ దర్శనం అయిపోయిన తర్వాత స్వామి బయలుదేరిపోతారు. అప్పుడు అనవసరంగా ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టు అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రారంభ సమయం మాత్రమే గుర్తుపెట్టుకోండి. 9:30 అంటే అరగంట ముందే 9ంటికి ఉండాలి. 8:30 అంటే అరగంట ముందు 8ంటికి ఉండాలి. ఆ విధంగా ప్రారంభ సమయాన్నే ప్రతి ఒక్కరు కూడా పాటించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందవలసిందిగా మనం. అదేవిధంగా మనకి స్వామి వచ్చేటప్పుడు మనం ప్రతి సంవత్సరం ఆ స్టేజ్కి ఒక 3 అడుగుల ఎత్తులో మహారాజా కుర్చీ ఏర్పాటు చేసుకోవడం, ఆ విధంగా ఆ మంచి మైకు, కరెంట్ పోయినప్పటికీ కూడా ఆటంకం లేకుండా జనరేటర్ కానీ లేదా బ్యాటరీ కానీ మైకు మాత్రం పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ చూస్తున్నారు కదా, మీకు గడిగడికి కరెంట్ కట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జనరేటర్ పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యత ఉంటే జనరేటర్ పెట్టుకోండి, లేదనుకుంటే బ్యాటరీతో మైక్ రన్ అవుతుందండి. ఒక్క మైకు, అయ్యగారి మైకు. సో ఆ విధంగా బ్యాటరీతో మాత్రం మైక్ రన్ చేసే విధంగా ఎక్కడెక్కడైతే అన్ని గ్రామాల్లోని సభలు ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాల వారు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవడం. అదేవిధంగా రోడ్డుకు 2 పక్కల కూడా ముగ్గు వేసుకోవడం, ఆ స్వామిని ఆహ్వానించుకోవడానికి 2 వాలంటీర్లు మోటార్ సైకిల్ మీద రెడీగా ఉండండి. ఆ వాలంటీర్ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ మోటార్ సైకిల్ ముందు వెళ్ళిపోతున్నారండి. ముందు వెళ్ళిపోయి తర్వాత వెనకాల స్వామి వస్తున్నారో లేదో కూడా చూసుకోవట్లేదు. మొన్న కొత్తపాడు గారు అలాగే చేశారు. వాలంటీర్ వెనకాల స్వామి వస్తున్నారో లేదా వెనకాల కూర్చున్న వ్యక్తి చూస్తే సరిపోతుంది. డ్రైవింగ్ చేసే వ్యక్తి సరిగ్గా డ్రైవింగ్ చేసుకోండి, వెనకాల చూసే వ్యక్తి మాత్రం ఆ స్వామి కార్లో వెనకాల వస్తున్నారా లేదా అనేటువంటి మాత్రం చూసుకోండి. ఆ విధంగా వాలంటీర్లు 2 వాలంటీర్లు మోటార్ సైకిల్ వేసుకుని ఊరు బిగినింగ్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా కొంతమంది ఏంటంటే డోలు లేకపోతే సన్నాయి లేకపోతే ఇంకా ఏవో రకరకాలన్నీ పెట్టేసేసి చాలా ఆర్భాటంగా స్వామిని ఆహ్వానిద్దాం అని డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా చేయకండి. చక్కగా స్వామి కారు దిగుతారు, స్టేజ్ ఎక్కేస్తారు, ఆరాధన చేస్తారు, అంతేగాని డబ్బులు వృధా చేయొద్దు. అదేవిధంగా ఇంకా ఏవో రకరకాలు చేస్తున్నారు, అవన్నీ కూడా ఏమీ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరాధన దగ్గర కూడా బూర్లు, గారెలు లేదా ఇంకేవో రకరకాలు అన్నీ కూడా పెట్టేస్తున్నారు. అన్ని రకాలు తయారు చేసి అక్కడ పెడుతున్నారు. ఆ విధంగా పెట్టకూడదు. మనకి ఇక్కడ స్వామి చెప్పినటువంటి పులిహార, తెల్లం ప్రసాదం, అదేవిధంగా పట్టి బెల్లం, కొన్ని పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడం, ఒక గ్లాస్తో ఉదకం, తర్వాత హారతి పళ్ళు, అదేవిధంగా అగ్గిపెట్టి, కొవ్వొత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇంకా అంతకు మించి ఎక్కువ ఏవి కూడా పదార్థాలు పెట్టవద్దు. అదేవిధంగా స్వామి అక్కడ లోపలికి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ కూడా తినండి, అవన్నీ తినండి అని స్వామిని ఇబ్బంది పెట్టకూడదు. ఎన్నో గ్రామాలు తిరుగుతుంటారు, అన్ని గ్రామాల్లోనే ఇబ్బంది పెట్టినట్లయితే మరలా స్వామి టూర్ ప్రోగ్రాం పాడవద్దు. కాబట్టి దయచేసి ఎవరు కూడా స్వామిని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క టూర్ ప్రోగ్రాంలో ముఖ్యంగా రిక్వెస్ట్ స్టాప్లు ఉంటాయి. ఏమిటి, ఇక్కడ ఆరాధన సభ జరుగుతుంది అనుకోండి, ఈ పక్కనే ఉన్న మా ఇల్లు ఒక్కసారి తమ పాదం పెట్టినట్లయితే బాగుంటుందండి. అంత బాగానే ఉంటుంది, కానీ మరి తర్వాత వెళ్ళే గ్రామాల వారికి సమయం సరిపోదు. సమయం ప్రకారంగానే ఇక్కడ నిమిషాల ప్రకారంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు అటువంటి రిక్వెస్ట్ స్టాప్లు ఏమైనా ఉన్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరం గారు కానీ వెంకటరత్నం గారు కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా మన తెలమల్లాపురం నాగేశ్వరరావు కానీ గొల్లపురం నాగేశ్వరరావు గారు ఇచ్చినట్లయితే అది వచ్చే కార్తీక మాసంలో అయ్యగారిని అడిగి అవకాశం ఉంటే పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి అవకాశాల్లో ఉండవు. ఎండలు కూడా చూస్తున్నారు కదా, విపరీతంగా ఉంటున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎటువంటి రిక్వెస్ట్ స్టాప్లో కూడా పెట్టొద్దని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
చిన్నపిల్లలందరికీ కూడా బాలల ఆధ్యాత్మిక శిక్షాశిలు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. అప్పుడే కదా 4-5 వారాల నుంచి మేము అందరం కూడా చెప్తున్నాం. అందరూ మీరు బహుశా ఏపీ సత్యనారాయణ గారికి, తర్వాత ఎన్టీవీ ప్రసాద్ బాబు గారి ఫోన్ నెంబర్లు కూడా తప్పకుండా మా ఆసుపత్రి కార్యాలయంలో పెట్టాం. బహుశా మీ అందరూ కూడా పిల్లలందరూ కూడా ఫోన్ చేశారని అనుకుంటున్నాం. తప్పనిసరిగా ఫోన్ చేసి మీరు వారికి చెప్పండి, మా పిల్లల్ని తీసుకుని వస్తున్నాం లేదా మా అబ్బాయిని తీసుకుని వస్తున్నాం అని. ఆ పిల్ల కూడా కానీ పిల్లలు కూడా ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ హాజరవ్వడం. అంతేగాని బస్సు ఎక్కించేసి పంపించేయండి. తల్లి అయినా ఉండాలి కూడా, తండ్రి అయినా ఉండాలి. దగ్గర ఉండి అక్కడ మాట్లాడేస్తాం. ఆ తర్వాత సాయంకాలం 6 గంటల కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరడం ఆ విధంగా చేయాలి. అని మా పిల్లలు ఉపన్యాసం అయిపోయిన కాబట్టి మేము బస్సు ఎక్కేస్తాం. ఇంకా తర్వాత మా పిల్లలు ఉపన్యాసం అయిపోయిన మేము బస్సు ఎక్కేస్తాం. అండ్ నాన్న పద్ధతి కాదు. చదవనప్పుడు అందరూ పిల్లలు ఉపన్యాసాలు ఏమైనా చెప్తున్నారు, వాళ్ళు చెప్పే దాంట్లో ఎక్కువ ఏంటి అనేటువంటి కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా నిర్వాహకులు కూడా ఉపన్యాసాలు చెప్పడం కూడా చెప్తారు, అది కూడా నేర్చుకోవాలి. కాబట్టి మొదట 8:30 మీరు అక్కడ ఉండాలి. 5:00 మా గౌరవ గారు ఉన్నటువంటి ఆశ్రమంలో సాయంకాలం ప్రారంభం పూర్తయిన తర్వాత ఏ కారణం చేయాలని సరే వాళ్ళకి ఫోన్ అందకపోతే డైరెక్ట్ గా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ 8:30 కల్లా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ రోజున ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి విశాఖపట్నం శ్రీ వెంకటనరసయ్య గారు బయలుపాటు వెంకటనరసయ్య గారు విశాఖపట్నం. తర్వాత వలసవారు అత్తి అమ్మాజీ గారి కుమారుడు అత్తి
हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गए कदम स्वामी हारती जय जय हारती मेरा नमोने नमो स्वामी हारती जय जय हारती परमात्म ज्ञान परिता स्वामी मनलो परमात्म ज्ञान परिता स्वामी मनलो परमलो मोची मेरे पन्ने नमुनले जो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गए नमो स्वामी हारती जय जय हारती परतत्वाते जमुना परमोलो मागिचे परतत्वाते जमुना परमोलो मागिचे परलो परमेशा सद्गुरु मेरे सी नटुल निलिगो अरयुष्य निशा सद्गुरु मेरे सी नटुल निलिगो अरयुवासा सद्गुरु मेरे सी नटुल निलिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती नमो स्वामी हारती जय जय हारती हारती
జయ జయ హారతి హారతి జయ జయ హారతి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అమ్మా మేము ఈ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోండి అమ్మా. అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోండి తల్లి. అందరూ కూడా కూర్చోవాలి. దయచేసి అంతా కూర్చోండి.